భజే దత్తం భజే గురుదత్తం భజే అత్రి అనసూయపుత్ర దత్తం భజే దత్తం భజే గురుదత్తం భజే అత్రి అనసూయపుత్ర దత్తం భజే దూతం భజే అవధూతం భజే శ్రీపాదవల్లభదూతం భజే దూతం భజే అవధూతం భజే శ్రీపాదవల్లభదూతం భజే దత్తం భజే గురుదత్తం భజే అత్రి అనసూయపుత్ర దత్తం భజే దత్తం భజే గురుదత్తం భజే అత్రి అనసూయపుత్ర దత్తం భజే దూతం భజే అవధూతం భజే శ్రీపాదవల్లభదూతం భజే దూతం భజే అవధూతం భజే జై దత్తాత్రేయునకు శారద నీరవిందుగణసారపటీరమరాళ మల్లిక హారతుషారవేణ రజతా జలకాశ పణీచకుంద మందార సుధా పయోదిత తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మది చేర్చిను తింటు మదంబ భారతి హ్రీంకారాసన గద్వితానలశిఖాం సౌభుక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం ప్రభూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీ విద్యాం శివవామభాగ నిలయాం హ్రీంకారమంతోజ్వలాం శ్రీచక్రాంకిత బిందు మధ్య వసతీం శ్రీమత్స్వభానాయకాం శ్రీమచ్చన్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమద్జగన్మోహినీం మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవరానిధిం తల్లి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో సంత ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం హరళీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకరణ కల్పతరవే గురవే నమః. కృష్ణ పరమేశ్వరి సంపూర్ణ కరుణాకరణ ప్రసారంతో మరలా పునఃప్రవేశంగా యోగ వాసిష్ఠ ప్రవచనం ప్రారంభం చేసుకుని అధికారులమయం సీతారామాంజనేయ సంవాదం ఉన్న తరువాత తారక యోగం, సాంఖ్య యోగం, అమనస్క యోగం, ఆ యోగాల తాలూకు సంగతి విన్నాం. కానీ యోగం అంటే విచారణ చేసుకున్నప్పుడు మరలా మరపు రాకుండా పునశ్చరణ చేసుకోవాలి కనుక యోగము అంటే కలయిక. ఎవరితో ఎవరు కలవాలి, ఎప్పుడు కలిస్తే అది పూర్ణమవుతుందని. లౌకిక సంబంధాలతో ఎంతమందితో ఎవరెవరు ఎట్లా కలుసుకున్నా దాన్ని యోగం అనడానికి వీల్లేదు, అది రోగంగా పరిణామం చెందుతుంది. జీవుడు ఈశ్వరుడితో ఐక్యానుభవం పొందడం కోసం చేసుకున్న ఏర్పాటుకి యోగం అని పేరు. అది కర్మయోగంగా ఉండవచ్చు, భక్తి యోగంగా ఉండవచ్చు, విచారణగా ఉండవచ్చు, ధ్యానయోగంగా ఉండవచ్చు, జ్ఞానయోగంగా ఉండవచ్చు. అయితే ఇక వశిష్ఠుల వారి ద్వారా యోగం మాత్రమే చెప్పబడింది అంటున్నారు. యోగం అంటే కలయిక. వశిష్ఠుల వారు ఎందుకు చెప్పాలండి, తత్తిమా వారు చెప్పడానికి అర్హులు కారా? అక్కడ గాదినందనులు మొదలైన వారందరూ కూర్చుని వశిష్ఠుల వారిని ప్రవచనం చేయమన్నారు. కానీ చెప్పగలిగే సమర్థత ఉన్న వారందరూ కూడా ఊరుకున్నారు, మౌనాన్ని పాటించారు. ఎందుకని? చెప్పడానికి కావలసిన అర్హత ఉన్నా చెప్పేవారు శిష్టాచార సంపత్తి గల వారై ఉండాలి. శిష్టాచార సంపత్తే వాసిష్ఠ స్వరూపం కనుక వశిష్ఠుడు అంటే శిష్టాచార సంపత్తి గలవాడు. శిష్టాచార సంపత్తి లేదా ఉన్నవారందరికీ ఉంది. శిష్టాచార సంపత్తి ఉన్న కార్యకారణాలను నిర్దిష్టంగా గుర్తిస్తూ ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆ తత్వాన్ని చూడగలిగే ప్రజ్ఞ వశిష్ఠుల వారికి ఉంది.
విశ్వామిత్రుల వారు తపస్సు చేస్తున్నారంటే తపస్సులో ఉన్నంత వరకు తపస్సులో ఉండడం, ఆ తాపస లక్షణాలను పాటించడం. పైకి వచ్చినప్పుడు కామక్రోధాదులు దోషాలు కొన్ని కలిగే అవకాశం ఉంది. అయితే ఈ అవస్థలో ఇక్కడ వారికి కలిగినట్లు కనబట్టలేదు. కానీ అంతకుముందు అనేక సార్లు కొట్టి నెట్టబడ్డారు యోగం నుంచి గనక వారు చెప్పడానికి అర్హత కలిగి ఉన్న అధికారంలో పూర్ణ ప్రజ్ఞావంతులు కారు. యోగంలో ఏమాత్రం కొట్టబడకుండా ఆరంభం చేసింది మొదలు అంత్యం వరకు అనుభవం పొందినటువంటి మహనీయులు వశిష్ఠుల వారు కనుక వారు మాత్రమే చెప్పడానికి అర్హులు. అదీ కాక ఇది రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శిశుకం కర్తుమి. రాజులకు మాత్రమే చెప్పబడుతున్నది అని రాజవిద్య రాజగుహ్యంలో ఉంది. ఒక్క రాజులకనే కాదు, ఎవరైతే అధికారులు అవుతారో వారందరూ రాజులే. ఇక్కడ అధికారం కావాలి. ఏమిటా అధికారం? శమధమాది కళ్యాణ గుణ సంపత్తి కలిగి ఉండడం, నిత్యానిత్య జ్ఞానం కలిగి ఉండడం, ఇహమూత్రాత ఫలభోగ విరాగం కలిగి ఉండడం, మోక్షం మీద అపేక్ష పూర్ణంగా కలిగి ఉండడం, ఇవి అధికారం. వీళ్ళందరూ రాజులే. ఇది రాజు విద్య. అయితే రాజై ఉన్నా సరే విశ్వామిత్రుడు మాత్రమే విద్య ప్రబోధ చేయడానికి వీల్లేదు. ఎవరు ప్రబోధ చేయాలి అంటే ఉత్తమ సంస్కారం కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడుగా ఉంటూ పౌరోహిత్య కృత్యం చేస్తున్నప్పటికీ ఆ కృత్యంలో కూడా బ్రహ్మతత్వాన్ని విచారణ చేస్తూ నిరంతర అధ్యయన అధ్యాపన యజన యాజన దాన ప్రతిగ్రహణ షట్కర్మ నిరతుడైనటువంటి శిష్టాచార సంపత్తి గల వశిష్ఠుల వారిని మాత్రమే ఎన్నుకున్నాం. అట్లా అంటే వశిష్ఠుల వారు యోగ వాసిష్టం గురించి రామచంద్ర ప్రభుతో చెబుతున్న విశేషాంశం. అయితే ఆరంభంలోనే వారు చెప్పినట్టు ఇక్కడ కథాభాగం కాదు. వాల్మీకి మహర్షి భరద్వాజ మహర్షికి ఈ విషయాన్ని చెప్పి చర్చిస్తున్నట్లుగా ఆ చర్చించిన విషయాంశాన్ని వశిష్ఠుల వారు రామచంద్ర ప్రభుతో ముచ్చటించినట్టుగా యోగ వాసిష్ట గ్రంథం. ఇది యోగంలో ఉండే ముఖ్య ఉద్దేశం. కలయిక. ఇంతవరకు మనం కలిసి లేమా అంటే లౌకికంలో ఎందరితోటో కలిసి ఉన్నాం. ఎన్నో రకాల సంబంధాలు సంపర్కాలు ఉన్నాయి. కానీ భగవంతుడితో కలిసే ప్రయత్నం చేయలేదు. అంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అన్నప్పుడు కలిసే ప్రయత్నం చేస్తాం. తాను నేను ఒకటైనప్పుడు ప్రయత్నం లేకుండానే ఆ ఫలాన్ని పూర్ణంగా అనుభవిస్తాం. అయితే కొంతవరకు ప్రయత్నం చేస్తేనే కానీ ఆ ఫలితం పూర్తిగా రాదు కనుక ఆ ప్రయత్నం ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది వీరు ఇక్కడ విశదీకరించారు. కలయిక. ఒకదాంతో ఒక వస్తువు కలిస్తే ఆ వస్తువులో నూతన చైతన్యం పుడుతుంది. సామాన్యంగా లౌకికులతో కొంతమందితో ముచ్చటిస్తున్నప్పుడు స్నేహబంధం కలిసినప్పుడే ఒక ఆనందం కలగడం సహజమైతే లౌకిక ఆనందాల కన్నా విలక్షణంగా ఉండే పారలౌకిక ఆనందంలో పూర్ణానందం పొందడం, ఆ ఆనందం పొందిన తర్వాత ఆనందం మరల చెదిరిపోకుండా ఉండడం, అటువంటి స్థితి దుర్లభం త్రిశులోకేషు. 3 లోకాల్లో ఎక్కడ దొరకదు. ఒకవేళ దొరికిందా అది సంస్కార బలం. సంస్కార బలం ఒక్కటే చాలదు, సద్గురు కరుణ కూడా ఉండాలి. సద్గురు కరుణ కూడా చాలదు, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వినేవాళ్ళకి ఎంతంత శ్రద్ధ ఉంటుందో చెప్పేవాళ్ల భావంలో భాషలో ఉండేది వారికి అంతంతగా అవగాహన అవుతుంది. వినేవాళ్లలో శ్రద్ధ లేకపోతే చెప్పేవాళ్ళు ఎంత గొప్పగా చెబుతున్నా ఆ విచారణ అనుభవం రాదు. ఎందుకు రాదు? ఎట్లా రాదు? సముద్రం ఎంత గొప్పదైనా మనం పట్టుకెళ్ళిన పాత్రని పట్టే జలం వస్తుంది. కానీ సముద్రం గొప్పది కదా అని పాత్ర చిన్నది పట్టుకెళ్తే పాత్రలోకి ఆ జలం పూర్ణంగా రాదు. కనుక అట్లాంటి విశేష ప్రక్రియని ఇక్కడ చూపించుకొచ్చారు. ఎక్కడి నుంచి కథాభాగాన్ని ప్రారంభం చేసి 32,000 శ్లోకాలతోటి ఈ గ్రంథాన్ని నిర్మాణం చేశారు. 32,000 శ్లోకాలతో ఉన్న దాని సారాంశాన్ని అందరూ చదవడానికి వీల్లేదని ఇంకా కొంతమంది స్వాముల వారు దాన్ని 4వ వంతుగా చేసి విశేష విచారణ చేశారు. అయితే ఇందులో మాత్రం 32,000 శ్లోకాలతో కూడుకున్న గ్రంథమే ప్రథమారంభం. అట్లాంటి యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారి ద్వారా యోగాన్ని అనుసంధానం చేసి పూర్ణతత్వాన్ని పొందడానికి కావలసిన అర్హత ఎట్లా ఉండాలో ఆ అర్హతలు కలిగిన వాళ్ళు ఏ జిజ్ఞాసతో ఈ అనుభవానందాన్ని పొందుతారో అది ఇక్కడ చర్చనీయాంశంగా చెబుతూ ఎవరికి యోగ వాసిష్టం కావాల్సి వచ్చింది? యోగం బాగోని వాళ్ళకా? లేదు అందరికీ ఇది అవసరమా? కొందరికి మాత్రమే అవసరమా? కొందరిలో కూడా ముఖ్యులైన వాళ్ళకి అవసరమా అంటే ప్రతి వారికి అవసరం. ఆనందం కావాలనుకుని అర్రులు చాచే ప్రతి జీవికి యోగ వాసిష్టం అవసరం. యోగ వాసిష్టాన్ని గుర్తించినంత మాత్రం చేతనే అనుభవం కలుగుతుందని ప్రారంభ శ్లోకంలో చెప్పుకొచ్చారు. దీపం వెలుతురులో మనం చూడకూడదు అనుకున్న అన్ని వస్తువులు ఎట్లయితే కనబడతాయో అట్లనే ఆత్మానుభవం చేత మనకు అక్కర్లేదనుకున్న ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా పూర్ణభావంతో గోచరింపబడుతుంది. కనుక యోగ వాసిష్టం తప్పనిసరిగా అందరూ గుర్తించాల్సిన గ్రంథం అని ఇక్కడ హెచ్చరిక చేశారు. అయితే ఈ గ్రంథం కథాభాగానికి ఆరంభంగా సుతీక్షణుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు. అతనికి సందేహాలు చాలా ఎక్కువ. ఎవరో ఒకరిని పెడతారు కారణంగా పెట్టి వారు ప్రశ్న వేసినట్టు వీరు చెప్తున్నట్లు
ఆ సుతీక్షణైనటువంటి బ్రాహ్మణోత్తముడు అనేక సందేహాలున్నాయి. అయితే కర్మోపాసనలు చేస్తున్నారు, నిత్య నైమిత్తికాలు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అసలైన విషయం తెలుసుకుంటే చెబుతారు అన్నది ఆలోచించుకుని అతను తిన్నగా అగస్త్య భగవాన్ దగ్గరికి వచ్చాడు. అగస్త్య మహర్షి పూర్ణ ప్రజ్ఞావంతుడు, నిరంతర ఉపాసకుడు. శాక్తేయ సాంప్రదాయంలో కూడా వారు ఉన్నారు, ఇతర సాంప్రదాయాల్లో కూడా ఉన్నారు. అసలు సమస్త సాంప్రదాయాల స్వరూపమే అగస్త్యముని. అగస్త్యుడు అంటే పూర్ణభావాన్ని ఔపోసన పట్టినటువంటి వాడు. పూర్ణభావం ఔపోసన పట్టిన వాళ్ళ దగ్గరికి వెళితేనే పూర్ణత్వం చెప్తారు, కానీ ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా ఉంటే పూర్ణత్వం లేదు కనుక అట్లా అంటే అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, మోక్షానికి కర్మ ప్రధానమా జ్ఞానం ప్రధానమా? ఏది పట్టుకుంటే మోక్షానికి వెళ్ళవచ్చు? కర్మోపాసన చేస్తే తరించవచ్చా, లేదు కేవలం జ్ఞానం చేతనే తరిస్తారా? కర్మోపాసనల వల్ల కొంతమంది కామ్యకర్మలు చేస్తూ ఉంటే దానివల్ల బంధం ఉందని, కామ్యకర్మలు కాకుండా వదిలిపెట్టి నిష్కామంగా చేస్తే మోక్షం ఉందని, అసలు కర్మ చేయకుండా మానవుడు బతికే అవకాశం లేదు కనుక చేస్తున్న కర్మ ఈశ్వరార్పణంగా చేస్తే తప్పనిసరిగా మోక్షానికి వెళ్తారని కొందరు చెబుతున్నారు. అసలు నా కర్మణ నా ప్రజయ అని కర్మలతోటి ప్రజలతోటి సంబంధమే లేదు, కేవలం జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం చేత మాత్రమే. ఏది పాటిస్తే మానవుడు దేవుడుగా మారగలుగుతాడు, జీవుడు జీవేశ్వరుడితో ఐక్యానుభవం పొందుతాడు. ఈ విషయాంశాన్ని చర్చించారు. అప్పుడు అగస్త్యులు వారు చెప్పారు, మోక్షానికి రెండూ అవసరమే. ఆకాశ మార్గంలో పక్షి రెండు రెక్కలతో ఎట్లయితే ఎగురుతున్నదో అట్లా కర్మ చేత జ్ఞానం చేత మానవుడు ఉత్తీర్ణానుభూతి పొందాలి. కానీ ఒక జ్ఞానమే ప్రధానమని కర్మ చేస్తే గుడ్డివాడు నడకలా ఉంటుంది, ఒక కర్మయే ప్రధానమని జ్ఞానం చేస్తే కుంటివాడు నడకలా ఉంటుంది. గుడ్డి కుంటి కాకుండా ఉండాలంటే జ్ఞానం కర్మ రెండు రెక్కలు. మొన్న వరకు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటగా తారక యోగం, అదంతా కర్మోపాసనలో ఉండి మంత్రం, మంత్రాధిష్టానం, మంత్రస్వరూపం, మంత్రలయ ప్రక్రియ రూపం అంతా కూడా చూపించుకొచ్చారు. అది యోగమే. అట్లా చూపించినప్పుడు ఆ మంత్రస్వరూపం గురించి విచారణ చేస్తున్నప్పుడు మన పూర్ణమైన ఉపాసన చేస్తేనే కానీ ఆనందం రాదు. మానవుడి తాలూకు మనస్సు ఏకాగ్రం కావడానికి ఆరంభంలో నిత్య నైమిత్తిక కృత్యాలు చేయాల్సింది, లేకపోతే పూర్ణత్వం లేదు. ఒక దగ్గర కూర్చోవాలి అంటే స్థిరంగా కూర్చోవడానికి మనస్సు అంగీకరించదు. ఒక దగ్గర విచారణ చేద్దాము అంటే మనస్సు అంగీకరించదు. ఏదీ లేని మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే ఒక్కసారి కుదరదు కనుక దాన్ని మొదట ఆసన సిద్ధిగా కూర్చోబెట్టాలంటే ఒక 10 మాలలైనా జపం చేయాలి అని గురువు నిర్ణయం అయితే ఆ 10 మాలలు అయ్యేదాకా తప్పనిసరిగా కూర్చోవాలి కనుక అట్లా కూర్చోవడం ఆరంభమైతే ఆసన సిద్ధి మెల్లమెల్లగా వస్తుంది. ఆ కూర్చున్నప్పుడు కూడా ఏదో పిచ్చి ఆలోచన లేకుండా ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఆ మంత్రంతో నిరంతరం చాలనం చేస్తూ ఉంటే మనస్సు దీని తాలూకు వైబ్రేషన్స్ తాలూకు ప్రభావం చేత అంతర్ముఖంగా మారే అవకాశం వస్తుంది. కనుక ఆ మంత్రానుష్ఠానం కర్మమే. అయితే కర్మ యోగమే కానీ ఈ కర్మ జ్ఞానానికి అధిష్టానంగా ఉంది. పునాదులు లేకుండా జ్ఞానం నిలబడదు. ఒకవేళ అధికారులుగా ఉన్నారనుకునే భ్రాంతితో నేను సాంఖ్యం అమనస్కం చెప్పినా తారకం అనే పునాదు లేకుండా అది నిలబడే అవకాశం లేదు. తారకం మనశుద్ధికారకంబు అని ఆరంభంలో మనం చెప్పుకున్నాం. చిత్తశుద్ధి కలిగితేనే కానీ ఈశ్వరానుగ్రహం రాదు. ఈశ్వరానుగ్రహం వస్తేనే కానీ ఇంద్రియాలిత్యం చావదు. ఇంద్రియాలిత్యం పోతేనే కానీ అనుభవానందంలో పూర్ణ ప్రజ్ఞావంతుడు కాడు కనుక జ్ఞానం అవసరమే, కర్మోపాసన అవసరమే. జ్ఞానం ఎప్పుడు అవసరం అండి? కర్మోపాసనలు ఎప్పుడు అవసరం? నిత్యం చేస్తున్నప్పుడు ప్రతి పనిని కూడా కర్మ ఉపాసనగా భావిస్తూ, కర్మని ప్రతి కర్మని కూడా ఉపాసనగా భావిస్తూ యజ్జత్ కర్మ కరోమి తతదఖిలం శంభోతవారాధనం. ఈ చేస్తున్న ప్రతి పని కూడా ఈశ్వర నీ ఆరాధన. ఈ పనిముట్టు నీ చేత నిర్మాణం ఇక్కడికి వచ్చింది కనుక ఈ పనిముట్టు ద్వారా నువ్వు ఏ ధర్మ కార్యాన్ని చేయిస్తావో ఆ చేయించే శక్తి నీదే కనుక ఈ చేసే పని కూడా ఫలితం కూడా నీదే అవుతుంది, నీకన్నా వేరు అని భావన చేసినప్పుడు అది మోక్షాపేక్ష కలిగిన వాళ్ళు చేస్తే జ్ఞానంగా మారిపోయింది. ఇది కర్మోపాసనల తాలూకు నిర్దిష్ట సారాంశం. అయితే కర్మోపాసనలు చేయకుండా జ్ఞానం రాదా? జ్ఞానం కలగలేదు. ఇప్పుడు పుట్టుకతోటే ప్రహ్లాదాదులందరూ మహాజ్ఞానులుగా ఉన్నారు. వారికి ఎట్లా కలిగింది? జన్మాంతరంలో ఈ చేసే ఉండాలి తీర్మానం చేశారు. ఎవరూ చేయకుండా ఎప్పుడు అందరిది జీవితాలు వడ్డించిన విస్తరలు మాత్రం కావు. ఆ విస్తరణ నిండా పదార్థాలు రావాలంటే కష్టపడి ఆయా సరుకులని సంపాదించి ఆ పచనం చేసి పెట్టుకున్నప్పుడే వస్తాయి. కానీ ఎవరికి జీవితం వడ్డించిన విస్తర కాదు, గుర్తుపెట్టుకో. అట్లా కర్మోపాసనలు చేసి కర్మోపాసనల ప్రభావం చేత జ్ఞాన మార్గాన్ని విచారణ చేసుకోవడం. అయితే ఇప్పుడు చెప్పుకున్న విశేష అంశంలో కర్మలు నిత్యం చేస్తూ ఉండాల్సిందే, మానడానికి వెళ్ళలేదు. అయితే మేము కర్మ చేయకపోవడం వల్ల ఏమైనా మాకు లాస్ వస్తుందా? తప్పనిసరిగా
డబ్బు ఆర్జించకుండా కూర్చుని ఉన్నది తింటూ ఉంటే ఎట్లాంటి నష్టం కలుగుతుందో, కర్మోపాసనలు చేయకుండా జ్ఞానం మాత్రమే ఉందనుకుంటూ సంచరించే వాళ్ళకు కూడా అట్లాంటి నష్టమే వస్తుంది. కర్మోపాసనలు ఎందుకు చేయాలి? జ్ఞానం తెలిసిన తర్వాత కూడా మేము జ్ఞానం ఏంక అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మహావాక్య అర్థ విచారణ పూర్ణంగా చేశాం. అది అయిపోయినప్పుడు మాకేం దోషం ఉంది అని ప్రశ్నించవచ్చు. జ్ఞానులకు కూడా పంచశూనాలు ఉన్నాయని శాస్త్ర ప్రమాణం. వినకూడంది వింటే, తినకూడంది తింటే, చూడకూడంది చూస్తే, అనకూడంది అంటే దోషాలు. వాళ్ళకి ఆ భావన లేకపోయినా ఆ ప్రభావం వచ్చి పడిపోతుంది. మనకి ఏ భావన అంతా బ్రహ్మభావనే ఉంది, వీధిలోంచి వెళ్ళిపోతున్నాం. ఎవరో అక్కడ ఆ కుళాయి దగ్గర బూతులు తిట్టుకుంటున్నాం, చెవిలో పడింది. శబ్దం తాలూకు స్వరూపం మనకు అర్థమై అది ప్రణవం అనుకున్నా, ఎంత మనం భావన చేసినా ఆ శబ్దం వేరేనే వినపడుతుంది. ఈ వినపడ్డ దోషం ఉంది, మనకు తెలియకుండా అతుక్కుంటుంది. లేదు వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నాం. బ్రహ్మజ్ఞానులు గనక, మహానుభావులు గనక వారు వెళ్ళడం చేత అది పవిత్రమైనా ఆ పవిత్ర స్థలానికి కూడా మునుపు ఏ పేరుందో ఆ పేరుతోటే పిలుస్తారు. కానీ వీళ్ళు వెళ్ళడం వల్ల పేరు మారిపోతుంది. ధర్మరాజు గారు నరకంలో అడుగు పెట్టేటప్పటికి అక్కడ జీవరాశులందరూ కూడా మహదానంద పరవశులై, స్వామి ఎవరో మీరు మాకు తెలియదు, మరి ఒక్క 10 నిమిషాలు ఇక్కడ నిలబండి, మాకెంతో హాయిగా ఉంది. ఆయన తాలూకు ధర్మ ప్రభావం చేత వారికి ఆనందం కలిగింది. అయితే ధర్మరాజు గారు 10 నిమిషాలు అక్కడ ఉండి నిలబడి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నరకం అని పిలవలేదా? వారు అక్కడ ఉన్నంతసేపు మాత్రం నరకం అని పిలవలేదా? నరకం అనే పేరు దానికి పెర్మనెంట్. ఎవరు వెళ్ళి మహానుభావులు అక్కడ నిలబడ్డా. అట్లా మనం వెళ్ళకూడని స్థలం అని ఒకటి నిర్ణయించిన తర్వాత మహాత్ములు అక్కడికి వెళ్ళినా వెళ్ళకూడదే. ఇట్లా తెలియకుండా కొన్ని జరిగేటువంటి ప్రక్రియలు ఉన్నాయి కనుక వినకపోవడం, చూడకపోవడం, అనకపోవడం, తినకపోవడం, నడవకపోవడం ఇట్లాంటి కార్యక్రమాల్లో తెలిసి తెలియక చేసిన దోషాలు. ఇంతే కాదు, తాకిడి ప్రభావం. మహాజ్ఞానులకు ఎందుకండి జపాలు, ధ్యానాలు, అనుష్ఠానాలు? వాళ్ళ కోసం వాళ్ళు చేయాల్సిన అవసరం ఏం లేదు. సర్వో జనా సుఖినో భవంతు, సమస్త జీవరాశులకి సుఖము, తృప్తి, ఆనందము కలుగుగాక. తర్వాత తాకిడి, వచ్చే పోయే వాళ్ళందరూ నమస్కారాలు చేయడం, అదే పనిగా వెళుతూ ఉండడం, సంభాషణ చేస్తూ ఉండడం, వారి సంభాషణలో వారి శక్తిని వీరికి అందించి వీరి దోషాలను ప్రక్షాళన చేయడం. ఇట్లా చేసేటువంటి దోష ప్రభావం కూడా వారిని ఆశ్రయించి ఉంటుంది కనుక ఆ దోష నివృత్తి కోసం అది కూడా అభాసే, వారికి ఏం లేదు. లేకపోయినా నటించక తప్పదు. పాత్ర చిత్తంలోకి వచ్చిన తర్వాత ఏ పాత్ర మనకిస్తే ఆ పాత్రను పోషించక తప్పదు గనక జ్ఞానులైన వారు సక్రమైన మార్గంలో ప్రవేశిస్తే వారిని ఆశ్రయించి ప్రతిమా వారు కూడా నడుచుకునే అవకాశం ఉంటుంది కనుక ఉత్తములైన వారందరూ కూడా ఆచరణ ప్రధానంగా జీవించాలి. అందుకు కర్మ ఉండాలి. మరి జ్ఞానం ఎప్పుడు ఉండాలి? దుఃఖం, ఆరాటన, ఆవేదన, అసంతృప్తి కలిగినప్పుడు ఒక్కసారి కొట్టి నెట్టుకుందికి జ్ఞానం తప్పిస్తే అక్కడ కర్మోపాసనలు ఏం పనిచేయదు. ఒక కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని ముళ్ళతో తీసి పారేసాం అంటే కర్మ చేత కర్మని కొట్టవచ్చు, అంతదాకా మాత్రమే. దుఃఖం వచ్చింది, భర్త పోయినాడు, భార్య పోయింది, పిల్లలు పోయారు, ఈ దుఃఖాన్ని ఏ ముళ్ళతో తీసేస్తాం? అక్కడ ముళ్ళుంది కనుక ముళ్ళుతో ముళ్ళుని తీసాం. ఇప్పుడు ఈ ఏ పనిముట్టుతో ఈ దుఃఖాన్ని తీసేయాలి? జ్ఞానం. మరొక విచారణతో కానీ, మరొక సంబంధంతో కానీ, మరొక మాటలతో కానీ ఈ దుఃఖ నివృత్తి కాదు. అత్యంత దుఃఖ నివృత్తి, బ్రహ్మానంద ప్రాప్తి కలగాలంటే జ్ఞానం తక్క మరొక మార్గం లేదు. ఏమిటా జ్ఞానం తాలూకు స్వరూపం అంటే మనం హెచ్చరిక చేసుకున్నాం. తారక సంఖ్యాలలో బాగా కృష్ణ చేసుకుని ఏ వస్తువు కాదో ఆ వస్తువుని విడిచిపెట్టి కాని వస్తువుల్ని ప్రకాశింపజేసే వస్తువు ఏదైతే ఉందో అది నేను గుర్తించడం జ్ఞానం. అంతవరకు స్థితి వచ్చినా రాకపోయినా నిరంతర విచారణ చేత, సజ్జన సహవాసం చేత, పూర్వజన్మ పుణ్యం చేత, ఈనాటి శ్రద్ధ చేత, గురు బలం చేత దాన్ని నెట్టి కొట్టుకోవచ్చు. అయితే ఇక్కడ గురుస్వామిగా వశిష్ఠుల వారు కూర్చున్నారు. అడిగేటప్పుడు సుతీక్షణుడు అగస్త్య భగవాను అడిగితే ఈ 2 మార్గాలు ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ఒకటి కర్మ, 2 జ్ఞానం. కర్మ చేత లౌకికంలో ఉండేటువంటి పాప పంచల నుంచి తప్పించుకోవచ్చు. జ్ఞానం చేత పారలౌకికానికి ఆటంకంగా ఉండే దేహాదులు తప్పించి విలక్షణానుభవం చేత అక్కడికి చేరవచ్చు. 2 ఉండాలి. లౌకికంలో కర్మోపాసనలు కొడతాయి, పారలౌకికానికి జ్ఞానమే ఖండిస్తుంది. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరి మార్గతవ్యం యస్మిన్ గతా నివర్తంతి భూయాః అని పురుషోత్తమ ప్రాప్తియోగంలో చెప్పినట్టు హెచ్చరిక అన్నారు. నీకు అసంగమనే శస్త్రం పట్టుకుంటేనే అనుభవం అడుగు పెడతావు, కానీ లౌకికంగా మాకు ఈ పనిముట్లున్నాయి కనుక మాకు జ్ఞానం కలగాలి అనేం గ్యారంటీ లేదు. జ్ఞానులైన వారు సంతానంగా పుట్టేం కనుక జ్ఞానం కలగాలి అని గ్యారంటీ ఏం లేదు. జ్ఞానుల పక్కనే తిరుగుతున్నాము కనుక మేము జ్ఞానం కలగాలని చెప్పడానికి ఏం గ్యారంటీ లేదు.
అక్కడ శ్రద్ధే ప్రధానం. ఆ శ్రద్ధని యోగం ఉన్నారు కలయిక. ఒక వస్తువు కోసం మనం పడే ఆరాటన, తపన, తపస్సు. ఆ తపస్సు తీక్షణతరం కావడం, తీవ్రతరం కావడమే శ్రద్ధ. ఆ శ్రద్ధ పాత్రం పోకుండా నిర్దిష్టంగా ఉంటే ఈ జ్ఞానం, ఆ కర్మలు రెండు రెక్కలనేటువంటి 2 రెక్కలతోటి ఈ జీవుడు ఈశ్వరుడి దగ్గరికి చేరుకునే మార్గంగా ఉందని చెప్పి వ్యవహార రీత్యగా చెప్పుకొచ్చారు. అట్లా అగస్త్యుడు చెప్పిన తర్వాత సుతీక్షణుడు విని ఆనందపడ్డారు. ఆ తర్వాత ఈ సంస్కార విశేషాంశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అగస్త్యుల వారు అంటారు, నీకు ఇంకా దగ్గరగా ఉండేటువంటి ఉపమానం చూపిస్తాను. పూర్వం అగ్నివేశ్యుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. అతనికి ఎన్నో రకాల సంశయాలు ఉండేవి. అయితే ఆ సంశయాలని గురుకరుణతో పోగొట్టుకున్నాడు, పూర్ణ ప్రజ్ఞావంతుడయ్యాడు. అతని కుమారుడు కారుణ్యుడు అని ఉన్నారు. వారు గురుకులానికి వెళ్ళారు. వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్ని నేర్చుకున్నారు. థియరిటికల్ నాలెడ్జి చాలదు. ఇక్కడ అనుభవాన్ని మించిన శాస్త్రం లేదు. శాస్త్రం రాకపోయినా అనుభవం ఉంటే చాలు. అనుభవం లేకుండా శాస్త్రాలని పట్టుకున్నా ఆనందం లేదు. కనుక ఇక్కడ కారుణ్యుడనే వాడు గురుకులంలో ఉండి అక్కడ విద్యాభ్యాసం చేసి గురుకుల వాసం చాలించి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కర్మోపాసనలు చేయడం మానేశారు. అదన్యం కాస్త వంకుని పెట్టారు. ఇంట్లో హాయిగా కూర్చుంటున్నారు. బ్రాహ్మణ కర్మగా ఉండే అగ్ని కార్యాదులు చేయడం మానేశారు. హాయిగా తినడం, తిరగడం. తండ్రి గారు అడిగారు, ఏమైనా ఎందుకు మానేశావు కర్మ? అసలు కర్మ మానడంలో నీ ఉద్దేశం ఏమి అంటే, శృతి యుక్తి ప్రమాణానుభవంగా చూస్తూ ఉంటే నా కర్మణ నా ప్రజయ అధనేయ త్యాగేనైకేన అమృతత్వం మానసు. త్యాగం చేతనే అమృతత్వం వస్తున్నదన్నారు. కానీ ధనం వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, ఇతరత్రా ఉండే కార్యక్రమాల వల్ల, కర్మల వల్ల కానీ జ్ఞానం రాదని చెప్పారు. కనుక ఇవన్నీ వదిలిపెట్టాను. అన్ని త్యాగం చేయడమే జ్ఞానం అన్నారు. అంటే త్యాగం చేయడం అంటే పై పనులు మానమని శాస్త్రం చెప్పలేదు. మా ఫలేషు కదాచన, ఫలం కోరకుండా ఉండు, కర్మణ్యేవాధికారిస్తే కర్మ మాత్రం చేస్తూ ఉండు అని చెప్పింది. కానీ కర్మ మానేసి నేను త్యాగం చేశానంటది గొప్పది ఏం కాదు. ఏం త్యాగం చేశావు? బహిర్గతానికి కర్మ వదిలిపెట్టాం. ఇతరత్ర ఏ పనులు మానేవా? తినడం మానేవా? అది కర్మ. గాలి పీల్చడం మానేవా? అది కర్మ. నడుచుకుంటూ వెళ్ళడం మానేవా? నడిచినా, విన్నా, తిన్నా, చూసినా, చేసినా, మాట్లాడినా, ఏ పని చేస్తున్నా అదంతా కర్మే. ఇప్పుడు కర్మత్యాగం ఎట్లా చేసావు నువ్వు అంటే, మనకు తెలిసిన కర్మత్యాగం అగ్నికార్యం చేయడం మానేశాము, దేవుడు దీపారాధన చేయడం మానేశాము, దేవుడి దగ్గర కూర్చోవడం మానేశాము, సతిమా పనులు మానుకున్నాము. కానీ మన శరీరానికి మనకు వచ్చే పనులు మాత్రం మానలేదు. అప్పుడు నువ్వు కర్మ మానట్టు కాదు. ఎప్పుడైతే శరీరం కోసం కావాలని చెప్పి ఏ కర్మలు చేస్తున్నావో ఆ శరీర అంతర్గతంగా ఉండే దేవతానుగ్రహం కోసం నిత్యా నైమిత్తికాలు చేస్తూ ఉండాలి. అట్లా చేయకపోతే కుదరదన్నారు. కానీ వారికి వాగ్వాదం అయింది. మీరు ఎలా చెప్తున్నారు, శాస్త్రం అలా చెప్తున్నది, నాకు నమ్మకం లేదు, నేను చేయను అన్నారు. అప్పుడు అగ్నివేశుడి కుమారుడికి ఒక కథని హెచ్చరిక చేస్తాను. అయినా ఇలాగే ఒకప్పుడు జరుగుతున్న విషయాంశాన్ని నీకు హెచ్చరిక చేస్తాను. కర్మ అనుకున్న వాళ్ళు, జ్ఞానం చేతనే తరిస్తా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కర్మజ్ఞానాలు 2 కలిస్తేనే కానీ పూర్ణత్వ సిద్ధి కాదు. అయితే ఏమండి, జ్ఞానులుగా ఉన్నవాళ్ళు కూడా కర్మ చేయాల్సిందేని ఇప్పుడు తప్పదా అని వారు చేసేది ప్రతిదీ నిష్కామ కర్మే. ఇప్పుడు ఒక్క దగ్గర కూర్చున్నారు కదలకుండా, అది కర్మ కదూ. నిరంతర విచారణ చేస్తున్నారు, అది కర్మ కదూ. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు, ఏ సాధన లేని బోధ వినిపించు అని కందాతత్వాల్లో శివరామ దీక్షితులు చెప్తే అందరూ పోయాక సాధన లేకపోతే సరాసరి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. 4 గంటలు కూర్చోబెట్టారు, ప్రవచనం చేశారు, చచ్చిపోయారు నడువులు పడిపోయి. 4 గంటల సేపు అని ఇదే సాధన. సాధన లేదన్నాను కానీ ఆసన సిద్ధి లేదన్నానా? ఆరంభంలో ఆసన సిద్ధి కావాలి కనుక 4 గంటలు కూర్చోవడమే సాధన అయిపోయింది. అట్లా సాధన లేని ప్రబోధ అందదు కనుక సాధనాంతర్గత సుఖం పొందాలంటే సాధనం ప్రధానం కనుక ఆ సాధనాంశం గురించి ఇక్కడ చెబుతూ, ఒకప్పుడు ఇట్లా దేవదూత అయినటువంటి మాతలి ఇంద్రుడు తాలూకు పంపున అరిష్టనేమనే మహారాజు గారు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళారు అని కథా ప్రారంభం చేశారు. ఈ అరిష్టనేమి రాజ్యాన్ని, భోగాన్ని, భాగ్యాన్ని త్యాగం చేశారు. పిల్లలందరికీ అన్ని గొప్ప చెప్పారు. పిల్లల మీద కూడా మమకారం లేకుండా, భార్య మీద మమకారం లేకుండా అఖండ తపస్సు చేసుకుందామని చెప్పి ఆశ్రమవాసానికి వచ్చారు. అక్కడ ఏ చెట్ల కిందనో ఉండి హాయిగా జపధ్యానాలు చేసుకుంటున్నారు. ఇంద్రుడికి ఎంతసేపు ఎవరు జపధ్యానం చేసుకున్నా వీరి సీట్ ఎక్కడ పోతుందో అని వారికి భయం. సహజం కదా. అట్లా ఉన్నప్పుడు మాతల్ని పంపించారు. వారిని స్వర్గలోకం తీసుకురండి, 4 భోగాలను అనుభవింపజేస్తే ఆ పుణ్యం కాస్తా పోతుంది. క్షీణే పుణ్యం మర్చలోకం విసంతి, పుణ్యం పూర్తి చేసి వాళ్ళ కిందకు పంపించవచ్చిన ఉద్దేశంతో అనుకుంటాను వారిని పంపించారు. మాతలు వచ్చారు.
మాతలు ఇచ్చి నమస్కారం చేసి అరిష్టనేమి మహారాజా మీరు రావాలి స్వర్గానికి వస్తాను. అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏమిటి, స్వర్గంలో ఏముంటాయి చెప్పండి. స్వర్గంలో రంభాది అప్సరసులు ఉంటారు. అక్కడ నందనం మొదలైన వనాలు ఉన్నాయి. ఎప్పుడూ చావు లేకుండా ఉండడం కోసం అమృతపానం చేస్తాం. మాకు ముసలితనం లేదు, రోగం లేదు, భయం లేదు, చావులు లేవు, హాయిగా ఉంటాం. ఇట్లాంటి అనుభవం పొందడం కోసం మీరు అక్కడికి రావాలి. మా ఇంద్రుడు గారు మీ దగ్గరికి పంపించారు. అంతకన్నా ఎక్కువైన ఇంకేమీ లేవా? ఇవి ఉన్నాయి, ఇవి చాలావా? అయితే మీరు చెప్పినవన్నీ బాగున్నాయి. మీకు రోగాలు లేవు, ముసలితనం లేదు, చావు లేదు, అమృతపానం చేస్తారు, ఆనందంగా విహారం చేస్తారు, అప్సరసతో భోగాన్ని అనుభవిస్తారు. చిత్తానికి ప్రశాంతి ఉందా మీకు? చిత్త ప్రశాంత అండి, అది మాత్రం అక్కడ కొరతేనండి. అలాంటప్పుడు అక్కడికి నేను రానండి. చిత్త ప్రశాంతి లేకపోయాక ఎన్ని అనుభవిస్తే ఏం లాభం? ఇక్కడ భోగాలు మాత్రం లేవు, కార్లు లేవా, బస్సులు లేవా, లేదు విమానాలు లేవా, లేదు భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు, అనుభవాలు, పట్టుబట్లు, ఆభరణాలు ఏమీ లేవు. ఇక్కడవే అక్కడ, అక్కడవే ఇక్కడ అయినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కోసం అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని నేనేదో అనుభవిస్తా అనుకోవడం అజ్ఞానం కదా. అంతేకాక నా తపస్సు భ్రష్టు పట్టించుకుని నేను ఇక్కడ పొందేదానికన్నా ఇంకా 10 రెట్లో 20 రెట్లు ఎక్కువ ఉండే ఆనందం కోసమని, క్షణిక సుఖం కోసమని ఈ తపస్సు భగ్నం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ మహేంద్రుడికి చెప్పు నేను రానన్నా అని. అక్కడికి వెళ్ళి ఈ సుఖమైనప్పుడు ఎందుకు? సరే మాతలు వెళ్ళిపోయినా. మహేంద్రుడు చెప్పారు, స్వామి ఇలా అన్నారు, స్వర్గంలో ఏమిటి విశేషాలంటే చెప్పాను. చెప్పిన తర్వాత వారు అడిగారు, అక్కడ అసూయ ఉందా, ద్వేషం ఉందా, రాగం, దంభం, దప్పం ఉందా అన్నారు. అన్నీ ఉన్నాయన్న. ఒకరు చూసి ఒకరు ఓర్చుకోలేకపోవడం అక్కడ ఉంది. అయితే చిన్న పెద్ద స్థాయిలు తేడా కానీ దేవతలుగా ఉండి వాళ్ళు కొట్టేసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకి మత్సరం, వాళ్ళకి ద్వేషం, వాళ్ళకి క్రోధం, అన్ని లక్షణాలు ఇక్కడుండే లక్షణాలు అక్కడున్నాయి. ఆనందం మాత్రం కాస్త ఎక్కువ అనుకున్నట్టు స్వప్న ఆనందం లాగా ఆనందం అక్కడ ఉంది. అందుకని ఈ ఆనందం కోసం నా ఇంద్రియాలతో ఖర్చు పెట్టుకు తపస్సు చేస్తే ఆ తపస్సునంతా భగ్నం చేసుకుని అక్కర్లేదు అన్నారండి అని చెప్పారు. ఆహా ఎంత మహానుభావుడు. అయితే సింహాసనం కోసం కాదు వీరు తపస్సు అనుకుని మళ్ళీ మాతల్ని పంపించారు. అట్లాంటి మహనీయుడికి ఏం కోరుకున్నారైతేను? స్వర్గంలో చిత్త విశ్రాంతి ఉందా అని అడిగారు. నువ్వేం చెప్పు? అది మాత్రమే లేదంటే తత్వమా అన్నీ ఉన్నాయని. ఏదడిగితే అది మాత్రం మినహా. చిత్త విశ్రాంతి వారు అడిగారు కనుక మహనీయులు నేను చెప్పినట్లు చెయ్యి. వారిని చిన్నగా వాల్మీకి ఆశ్రమానికి తీసుకువెళ్ళండి. వాల్మీకి ఆశ్రమానికి తీసుకెళ్తే అంతకు ముందు వాడు రక్షుడు అనేటువంటి వాడు పుండరీకుడు అనేటువంటి మహర్షి కుమారుడుగా ఉండి జన్మాంతరంలో ఆ పుండరీక మహర్షి ఎవరికో ఉపదేశం చేసే వేళప్పుడు కొడుకుని నియోగించారు. నైనా ఉపదేశం నుంచి తారక మంత్రంలో ఉండే ప్రభావం నీకు తెలుసు కనుక ఒక్కసారి ఆ తారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పమన్నారు. తండ్రి ఏదో కార్యార్థిగా వెళుతూ చెప్పమంటే కుమారుడు ఒకసారి చెప్పడాన్ని 3 సార్లు చెప్పాడు వారి చెవిలో. చెప్పేటికి తండ్రి విన్నా. దాని ప్రభావం తెలిసింది కూడా సామాన్య మానవుళ్లాగా నువ్వు ఒక్కసారి చెబితేనే సమస్త పాపాలని భస్మీపట్లం చేసి అనుభవంలో తేల్చగలిగే మహామంత్రాన్ని 3 సార్లు పునశ్చరణ చేసి దాని తాలూకు శక్తిని నశింపజేసావు కనుక నీకు ఈ విలువ తెలియదు కనుక ఆ విలువ తెలుసుకునేంత వరకు కూడా నువ్వు పామరుడుగా జయించి బతుకుదువుగా అని పుండరీకుడు శపించారు. ఆ శాపంతో ఆటవిక ప్రాంతాల్లో రక్షుడనేవాడుగా పడి ఆ కిరాతులు గోయల చేత పెంచబడి తర్వాత నారద ఉపదిష్టమైనటువంటి మంత్రానుష్ఠాన ప్రభావం చేత వాల్మీకి అయిపోయినారు. పుట్టలు పోసి అందులోంచి పైకొచ్చారు. అట్లా అఖండ తపస్సు తపోభిక్షణ పాపానాం. ఆ తపస్సు చేతనే పాపాలని పోగొట్టుకుని మళ్ళా కొత్త దేహంతో వచ్చిన వాల్మీకి గారి దగ్గరికి వెళితే వీరికి కూడా చిత్త విశ్రాంతి కలిగి పంపించారు. వాల్మీకి దగ్గరికి వచ్చారు. ఈ వాల్మీకి దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు హిమాలయ పర్వత ప్రాంతాల శిఖరాల మీద సురుచి అనేటువంటి దేవత అంతా వచ్చింది. కూర్చుని ఆమె కామకేళి విలాసం అంతవరకు తేలి అలసట చెంది విశ్రాంతి కోసం అక్కడికి వచ్చి వీరిని చూసింది. దేవత మాతలి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనుకుంటున్నారు. ఆమెతో చెప్పారు ఈ విధంగా అరిష్టనేమి మహారాజు గారు ఉన్నారు అని పాత కథంతా మళ్ళీ తిరగదోసి వారిని తీసుకెళ్తున్నాను. నేను ధన్యురాల్ని అని అయిపోయింది. వాల్మీకి ఆశ్రమానికి తీసుకొచ్చేటప్పటికి వాల్మీకి వెళ్ళారు. పంగోపంగంగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, తీసుకొచ్చారు. అప్పుడు మాతలు హెచ్చరిక చేశారు, స్వామి వీరు అరిష్టనేమి మహారాజు గారు, వీరికి చిత్త విశ్రాంతి కావాలి. ఆ చిత్త విశ్రాంతి కోసం మీరు ఏదైనా చక్కని కథని కానీ ఉపనిషత్ రహస్యాన్ని కానీ బ్రహ్మసూత్ర భాష్యాల్లో ఉండే అంతర్గత అనుభవాన్ని కానీ వీరికి చెప్పి ఆనందపరచండి. వీరి తాలూకు తపస్సు పరిపక్వ దశకి వచ్చింది కాబట్టి నేను ఎన్నో ఇంద్రసుఖాలు చూపించినా వద్దు, నాకు మన చిత్తశాంతి కావాలన్నారు కనుక చెప్పమన్నారు. సరే రండి అని చెప్పి ఆశ్రమాన్ని తీసుకెళ్ళి అయితే నేను ఇంతకు ముందే భరద్వాజుడికి ఇదంతా కూడా విచారణ చేస్తున్నాను.
ఆ భరద్వాజుల ద్వారా మీరు వినకరించరు అంటూ భరద్వాజుల ముందు రామాయణం చెప్పి ఆ రామాయణ అంతర్గత అనుభవాన్ని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే చెప్పండి స్వామి అని అన్నాడు. కనుక మీ ఇద్దరికి కలిపి మరొకసారి హెచ్చరిక చేస్తాను. ఒక పక్క భరద్వాజ మహర్షి, ఇంకొక పక్క అరిష్ణే మహారాజు గారిని కూర్చోబెట్టుకుని వారిద్దరికీ కూడా ఈ బ్రహ్మ విచారణాంతర్గత అనుభవంతో కూడుకున్నటువంటి రామతత్వ రహస్యాన్ని విచారణ చేయడం ప్రారంభించారు. రాముడు పూర్ణకాముడు. రాముడు ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకునే రాముడు కాదు. ఈ రాముడు నామరూప చిత్రగోత్రాలు కలిగి మనల్ని తరింపజేయడం కోసం ఆకారం కలిగొచ్చిన వారు అని కథాభాగాన్నంతా చెప్పి వస్తూ ఈ భరద్వాజుడికి ఇంతకుముందు ఈ కోరిక ఉంది. రామాయణం అక్కడితో ఆపిస్తే అప్పుడే అయిపోయిందా అన్న మహర్షుల వాక్కు సాధారణంగా వమ్ముపోదు. రామాయణం ఎంత ఆనందకరంగా ఉంది ఇంతవరకు, అప్పుడే అయిపోయిందా అని. అయితే అయిపోతుంది, నీకు ఇష్టం లేదా భరద్వాజ అని. ఇంకా వినాలందండి అన్నా. స్వయం కొని లాకు సుల్తాలకు జననం రావాల్సి వచ్చింది. వీరి కోసం కథాభాగం పెంచారు. సీతావియోగ దుఃఖాన్ని రాముడు అనుభవించారు. మనిషి కోసం దుఃఖాలు కష్టాలు అన్ని భక్తుల కోసం అనుభవిస్తూ కూడా తనకి ఏ లక్షణం లేకుండా ఉండేటువంటి రామచంద్రుడు కథాభాగాన్ని ఇక్కడ తీసుకు చెప్తాను ప్రారంభం చేసి అటువంటి రాముడు ఎటువంటి వాడో విచారణ చేస్తానని ప్రారంభం చేసి వాల్మీకి మనకు చెప్పినట్లు ఆ చెప్పిన తత్వాన్ని వశిష్ఠుల వారి రామతత్వంలో వశిష్ఠుల వారికి రాముడికి ఉండే సంబంధం, విశ్వామిత్రాదులు రావడం, ఆ వచ్చిన తర్వాత వారి వశిష్ఠ గీతలో ఉండేటువంటి రహస్యాన్ని ప్రవచనంగా చెప్పడం, ఆ చెప్పిన తర్వాత రాముడు ఆత్మారాముడై ప్రకాశించడం. అయితే కొత్తగా ప్రకాశించలేదు, ఈ వస్తువు కొత్తగా వచ్చింది కాదు. కర్మ చేత ఉపాసన చేత ఇది కొత్తగా పుట్టబడేది కాదు, నిత్య సిద్ధం సిద్ధ సాధ్యం. అట్లాంటి అనుభవాన్ని పొందిన రామచంద్రుడు కథాభాగాన్ని ఇక్కడ ముచ్చటిస్తూ ప్రారంభం చేశారు. రామచంద్రుడు అనేటువంటి మహనీయుడు ఉన్నారు. దశరథుడికి లేక 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 కలిగిన సంతానంలో ప్రధాన సంతానం. వారు భరతాల శత్రుఘ్న లక్ష్మణులతో కొడుకుని గురుకుల వాసానికి వెళ్ళారు. అక్కడ వారు కూడా గురుకులంలో అన్ని విద్యలు నేర్చుకున్నారు. తిరిగి మహదానందంగా రాజభోగాలు అనుభవించడం కోసం అయోధ్య నగరానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకనాడు తండ్రి గారితో అన్నారు, నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఆ విషయాంతా ఇక్కడ చెప్తూ భరద్వాజుడితో ముచ్చటించారు. భరద్వాజుడు అంటారు, ఏ తత్వం తెలుసుకుంటే దుఃఖ నివృత్తి కలుగుతుందో అదే చెప్పండి స్వామి, ఇంకా మాకు పురాణ గాథలు అక్కర్లేదు. విని 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 మా ప్రాణం విసుకుంది. ఎన్ని పురాణాలు చెప్పుకున్నా ఏ పురాణంలో ఆ పురాణంలో వాళ్ళు గొప్ప అంటారు, కానీ అసలు గొప్ప వస్తువు ఏమిటో మాకు తిక్కటం లేదు. దేవి భాగవతంలో అమ్మవారు గొప్ప, శివపురాణంలో శివుడు గొప్ప, రామాయణంలో రాముడు గొప్ప, దశావతారాల్లో కృష్ణుడు అధిష్టాన చక్రవర్తి, ఇట్లా ఎక్కడికక్కడే గొప్పదనం చెప్తున్నారు. అది కాదు, ఏ విషయాన్ని తెలుసుకుంటే మరొక విషయం ఇంత గొప్పది లేదని నిర్దిష్టం అవుతుందో అటువంటి విషయాన్ని చెప్పండి. జీవన్ముక్త స్థితి బ్రహ్మాన్ కృత్వా రాఘవమాదిత క్రమాత్ కథయే మే నిత్యం భవిష్యామి సుఖీ యదా భవిష్యామి సుఖీ యదా. భూత భవిష్యత్ కాలాల్లో వర్తమాన కాలంలో కూడా ఏది సుఖాన్ని ఇస్తుందో, ఏది ఆనందాన్ని ఇస్తుందో, పడుకున్నా తింటున్నా తిరుగుతున్నా పుడుతున్నా జరగబోయేది జరుగుతున్నది జరిగేదాన్ని గుర్తిస్తూ కూడా ఆనందంగా ఉండగలుగుతాము. అటువంటి దాని గురించి చెప్పండి. క్రమంగా జీవన్ముక్త అవస్థ ఎట్లొస్తుందో చెప్పండి. అట్లా అర్థం చెప్పి మాకు ఆధ్యాత్మిక అనుభవం కలిగించున్నారు. శ్రీ వాల్మీకి మరిచి విశేషాంశాన్ని చెబుతున్నారు. భ్రమస్య జాగ్రత్త జాతస్య ఆకాశవర్ణవత్ అపునఃస్మరణం మన్యే సాధో విస్మరణం వరం. ఆకాశానికి ఏ రూపం లేకపోయినా మేఘాల తాలూకు అనేక రంగులు ఆకాశం మీద నర్తనం చేస్తూ ఉంటే ఆ రంగులే ఆకాశాన్ని భ్రాంతి పొందినట్లు ఆత్మ అనేటువంటి ఆకాశం మీద నామరూప సూత్రగోత్రాలనే మేఘాలతో కూడుకున్న ఈ ఘటపటి యంత్రాలన్నీ కదులుతుంటే ఇదే సత్యం అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ సత్యత్వాన్ని అసత్యాన్ని గుర్తించగలుగుతామో అప్పుడు ఆనందమూర్తి అయిపోయాడు. విస్మరించడమే ముక్తి. ఇంతవరకు నేను దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, ప్రాణమని, బుద్ధిని, చిత్తమని, అహంకారాన్ని, ఇంద్రియాలతో కూడుకున్న వస్తుజాతం అనుకుంటున్నామే, దీని విస్మృతియే ముక్తి. మోక్షం అంటే ఎక్కడో లేదు. అదేం బజార్లో అందించి నాకంటే మీరు అంతే ఎక్కువ ఇష్టం కనుక నేనే ఈ మోక్షం తీసుకుని తినేసి వెళ్ళిపోతా అనడానికి ఇవ్వడానికి ఇది ఏమీ లేదు. విముక్త సర్వసంకల్ప పరిత్యాగమే మోక్షం అని హెచ్చరిక చేశారు. దృశ్యాత్యాధ్యాపన భావబోధం వినా తన్నానుభూయతే కదాచిత్యేన చిన్నామా సుబోధో అన్విషాత. కనబడి ప్రతి వస్తువు కూడా నిజంగా చూస్తే అస్తిత్వం లేనిది. ఆ వస్తువులు ఉండే శక్తి చేత అది నిలబడుతున్నదే, కానీ ఆ శక్తి ప్రేరేపణ లేకపోతే ఆ వస్తువు నిలబడడానికి వీల్లేదు. కనుక జ్ఞానం తెలిసిన వారు, ముక్తి గురించి విచారించేవారు, అనుభవం పొందిన వారు నిరంతరం ఆత్మ విచారణలోనే ఉంటారు. తప్పిస్తే ఆత్మ విచారణ చేయక్కర్లేదు.
అప్పుడు వారు కర్మల ఉపాసన చేయక్కర్లేదా స్వామి? వారు చేసేదంతా కర్మోపాసనే అవుతుంది. జ్ఞాన విచారణ కర్మ విచారణ అంతర్గత. విచారణ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రత చెందితే కానీ విచారణ పూర్ణం కాదు. అక్కడ నిరంతర విచారణతో కూడుకుని ఏకాగ్రం చెందిన మనస్సు తపస్సు చేస్తూనే ఉంది కనుక తపస్సు చేస్తున్నది, విచారణ చేస్తున్నది. ఆ తపస్సు అంటే సర్వేంద్రియాలని ఒక దగ్గర పెట్టి తను మరచి తన్మయంతో విచారణ చేస్తున్నప్పుడు ఇంద్రియాలని కూడా తపస్సు చేస్తున్నట్లే అయింది. ఇది జీవన్ముక్త అవస్థ. అయితే విచారణ చేసిన వాళ్ళే జీవన్ముక్తులా? విచారణ కూడా అంత వేగంగా పట్టేడు కాదు అన్నారు. అనేక జన్మల వాసనావాసితంగా ఉండేటువంటి మనస్సులో అన్ని సంకల్పాలు నశించిపోయి విచారణ వల్ల తాను తానుగా గుర్తింపబడడం ఎప్పుడైతే జరుగుతుందో అది ముక్త స్థితి అని హెచ్చరిక చేస్తూ సచేహ సంభవత్యేవ తదర్థమిధా మత శాస్త్రమాకర్ణీ చేత్ తత్వమాప్యసి నాన్యదా. ఈ శాస్త్రానికి ఆత్మదర్శనం లభిస్తుంది. ఎవరైతే యోగ వాసిష్ఠ శాస్త్రాన్ని విచారణ చేస్తారో వారికి ఆత్మానుభవం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? కలగాలనుందా? ఇటు సర్దుకోండి. ఎందుకు కలుగుతుంది? ఆత్మదర్శనం కలగాలనుందా? దేని గురించి నిరంతరం విచారణ చేస్తే ఆ వస్తువు అయిపోవడం మనసుకు సహజ లక్షణం. మనస్సు వేరు, ఆత్మ వేరు ఇక్కడ లేదు. జీవుడు వేరు, ఆత్మ వేరు లేదు. అనేక రూపాలతోటి, అనేక నామాలతోటి, అనేక జన్మల వాసనలతోటి కూడుకుని ఉన్నప్పుడు మనస్సు అనే పేరుతో పిలువబడింది. ఆ వాసనలన్నీ క్షయించిపోయి లయించిపోతే ఆత్మగా పరిగణించబడుతున్నది. కనుక ఎప్పుడైతే నువ్వు విచారణతో ఆత్మతత్వంలో ములుగుతావో ఆ విచారణ వల్ల మనస్సు కూడా తద్వస్తు స్వరూపం అయిపోతున్నది కనుక దుఃఖం లేదు. అయితే ఈ శాస్త్రం వింటే చాలా విన్నా చాలు. చూడండి, ఎక్కడికక్కడే పాపం అమెండ్మెంట్స్ మీరు కష్టపడి చేస్తే చేసేవారు, లేకపోతే శ్రవణం చేయండి. శ్రవణాత్ తదర్థమరణాత్ జాత సంకీర్తనాత్. శ్రవణం చేయండి, బాగా శ్రవణం చేస్తే మాకేం వస్తుందండి, మేము విన్నాం కదా 4 రోజులు, ఏమిటో తృప్తిగా లేదు, ఆనందంగా లేదు, శ్రవణం చేసాం కానీ అయితే దాని ఫలితం పోదు. అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటే వెచ్చతనం ఎట్లా వస్తుందో ఇప్పుడు మునుపు కన్నా కూడా దోషాదోషాలు గుర్తించే తెలివి ఒకటి ఉత్పత్తి అయింది. మనకు అది తెలియకుండానే ఒక తప్పు చేస్తూ ఉంటే మునుపు తప్పని కూడా మనకు తెలియదు. ఇప్పుడు తెలుస్తున్నదా లేదా? 4 రోజులు విన్న తర్వాత తారకం, సాంఖ్యం, అమాస్కని 3 ఉన్నాయని తెలుసుకున్నాం. ముందు మోక్షం మాట అటుంచాను. అసలు మన శరీరం కథే మనకు తెలియదు. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వచ్చాము, ఎందుకు పెడుతున్నాము, ఎక్కడికి పెడుతున్నాము, ఏ పని చేస్తున్నాము, అసలు కథే తెలియకుండా లౌకిక కథలో ఉండే మనకి పూర్ణ అద్వైత అనుభవం గురించి సీతామాత రామచంద్ర ప్రభు హెచ్చరిక చేశారు. ముందు బాగా శ్రవణం చేస్తే, ఈ శ్రవణం చేసింది ఎప్పుడైనా కష్టాలో, దుఃఖాలో, ఆదులో, వ్యాధులో, బాధలో వచ్చినప్పుడు అప్పుడు విన్నాం సుమా, ఇవన్నీ మనకు చెప్పే ఉన్నారు అని తెలివి కలుగుతుంది. ఆ తెలివి తక్షణమే కలగాలని ఏం లేదు. చిన్నపిల్లల చేత ఎక్కాలవి మనం చేయిస్తాం. అయితే అప్పుడే వాళ్ళకి లెక్కలకి పనికొస్తుంది, దాని సంగతి తెలియదు. కండతా పెట్టి చెప్పేస్తాం. చెప్పేశాక అయిపోయింది. అప్పచెప్పరా అప్పచెప్ప. ఎప్పుడు దాని తాలూకు విలువ తెలుస్తుంది? వాడు ఏ బీకహం అయిపోయో, ఏ షాప్లో జాయిన్ అయ్యో, ఏ లెక్క మాస్టర్ గానో లేదో ఏదైనా క్యాష్ లెక్క పెట్టుకోవాలన్నప్పుడు ఈ 2, 2, 4, ఈ 2, 3, 6 అన్న తాలూకు సంఖ్య తాలూకు విలువ ఏమిటో అప్పుడు గుర్తిస్తాం. అప్పుడు ఓహో లెక్క చదువుకోవడం వల్ల వచ్చిన సుఖమేమి, ఇక్కడలాడుతూ లెక్క పెట్టాడు, ఇంత కట్టి పెట్టాడు. అసలు లెక్కలే రావు, లెక్కలు రావు. వాడికి ఇచ్చారు 1000 రూపాయలు లెక్క పెట్టమని. ఇక చూడు, అలాగే ఎక్కాలు చదువుకున్న వెంటనే లెక్కల తాలూకు ప్రభావం తెలియకపోయినా తర్వాత లెక్కలకు వినియోగపడే ఎక్కాలు ఎంత గొప్పవో. సాంఖ్య తారక అమనస్క స్వరూపం ఇప్పటికిప్పుడే మీకు ఆనందం ఇవ్వకపోయినా ముందు జీవితానికి ఆనందం అందించడానికి కావలసిన అధికార తారతమ్య విచారణ చేస్తుంది. కనుక మనకి రాలేదనుకోవద్దు. అట్లా అనుకుంటే కూడా అనర్హులం అయిపోతాం. అర్హత కలిగి ఉండి కూడా అనర్హత. కనుక తారకం విచారణ చేసాం. తారకంలో మనం ఏ రకమో తెలుసుకున్నాం. అసలు మానవులమా, పశువులమా, ఇంకా అంతకన్నా హీనంగా ఉన్నావా, మన స్థితి ఏమి అని. మానవుడిని ఎందుకు ఎన్నుకోవాలి, ఉన్న పశువులకు చెప్పకూడదండి ఉపన్యాసం అంటే వింటే వింటాయి కానీ విచారణ చేసే జ్ఞానం వాటికి లేదు. వీరికి విన్న తర్వాత విచారణ చేసుకునే జ్ఞానం ఉంది. కనీసం గడపలు దాటే వరకు విచారణ చేసుకున్న తర్వాత సంగతి చూద్దాం. ఆ తర్వాత పట్టే అవకాశం ఉంది. కనుక జ్ఞాన విచారణ వల్ల దుఃఖ నివృత్తి, బ్రహ్మానంద ప్రాప్తి. జగద్బ్రహ్మోయం దృశ్యోపి నాస్తి వేద్యానుభూయతే వర్ణో వ్యోమ్నా యథా విచారణే మనాహ. భ్రాంతి వల్ల కల్పించబడి ఈ జగత్తంతా కూడా సత్యంగా ఉంటుంది. కానీ అఖండ అద్వైత పరిపూర్ణ గురుమూర్తుల అనుగ్రహం చేత అసత్యాన్ని భావించి గుర్తిస్తారు.
ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారు, వీళ్ళు కనబడుతున్నారు, నేను కనబడుతున్నాను, మీరందరికీ ఒక్కొక్కరు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే లేదని ఎట్లా అంటామండి అని. ఆ వస్తువు తాలూకు విశేష విచారణ చేసినప్పుడు లేదని మనస్సే అంటుంది, నువ్వనక్కర్లేదు. అదృశ్యం తన్మస్యం, కనబడేది ప్రతి వస్తు జాతం కూడా నశించిపోవలసిందే. ఇక్కడే ఉన్నాం, ఎక్కడికో పోక్కర్లేదు లేదనడానికి. ఇక్కడున్నారు, ఇక్కడున్న వాళ్ళే కొంచెం నిద్ర వచ్చింది పడుకున్నారు. పడుకున్నట్టుగా అంతమంది ఉన్నా వాళ్ళ దృష్టిలో ఎవరు లేరు, ఉన్నారా? అయితే ఇప్పుడేం పడుకోలేదు, 2 ఊరికి చేస్తున్నాం. నిద్ర వచ్చి పడుకున్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కనపడకుండా పోయారు. అయితే ఇక్కడ వాళ్ళు లేరా? మళ్ళీ తెలివచ్చింది, అంతమంది భాషిస్తున్నారు. ఎంత సత్యం! నిద్రలోకి వెళితే అసత్యం, జాగ్రత్తలోకి వస్తే సత్యం. పోనీ నిద్రలో ఉన్న వస్తువు జాగ్రత్తలో సత్యమా? కాదు. అవస్థాత్రయ సాక్షిత్వాన్ని గురించి విచారణ చేస్తున్నాం కనుక ఒక వస్తువు ఇక్కడే కనుమరుగైపోతున్నది. కళ్ళు మూసుకుంటేనే లేదు, అని విప్పుతే ఉంది. ఎంత మిథ్యాతత్వంగా ఉండే దీన్ని సత్యత్వం అనుకున్న వాళ్ళు ఎంత జ్ఞానంలో ఒకసారి ఆలోచించండి. కనుక భ్రాంతివంతంగా ఉండే ఈ జగత్తులో ఏ వస్తువుకి సత్యత్వం లేదు. ఒకవేళ సర్వం కల్విదం బ్రహ్మ అన్న మహావాక్యం ప్రకారం అంతా సత్యం అంటారా? అది ఆరూఢావస్థలో పూర్ణ ప్రజ్ఞావంతులనే మాట కానీ సామాన్యులు చెప్పే మాట కాదు. వారికి అంతా కూడా భగవద్ దర్శనంగా కనబడుతుంది. మనకు కూడా అట్లా కనబడడం ప్రారంభమైతే మీరు అందరూ ధన్యులు. అట్లా కనబడ్డ వాళ్ళని చూడడం వల్ల మనం కూడా ధన్యులం అవుతాము. త్యాగరాజు చెప్పినట్టు ఎవరైతే నిరంతరం రామనామం చేస్తూ రామదర్శనం చేస్తారో అటువంటి వారిని చూసినప్పుడు నేనే అట్లా పూర్ణానుభవించే జన్మాంతర సంస్కారం ఉంటే కొందరికి రావచ్చు. ఆ వచ్చిన వారి తాలూకు స్వరూప స్వభావాలు విచారణ చేస్తూ హితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకొచ్చారు. ఏ వస్తువు నిరంతరం తాను భావిస్తూ ఉంటాడో ఆ వస్తువు జగద్వస్తువుగా మారిపోతుంది. జగత్తులో కూడా ఆ వస్తువును చూడగలిగే ప్రజ్ఞ వచ్చినప్పుడు వారు పూర్ణ ప్రజ్ఞావంతులు. కనుక అజ్ఞానం పోవాలి, విజ్ఞానం రావాలి. శాస్త్ర విచారణ అనాయాసంగా దుఃఖాన్ని పోగొడుతుంది, కానీ దుఃఖం పోగొట్టిన స్థానంలో ఆనందాన్ని నింపదు. శాస్త్రానికి ఉండే గొప్పతనం శాస్త్రవాక్యాలు. పండితులైతే వాళ్ళ తాలూకు పాండిత్య ప్రకృతి చేత రకరకాల ఉపమాన దృష్టాంత ఉపాఖ్యానాలుగా చెప్పి మన మనస్సు రంజింపజేయవచ్చు. రంజింపజేసిన కథాభాగం తక్షణం తాత్కాలికంగా ఆనందిస్తుంది, కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. ఒకవేళ శాస్త్రజన్య జ్ఞానం అనుభవ జ్ఞానంగా లేకుండా అనుభవ జ్ఞానం దగ్గరికి వెళ్ళి శాస్త్రజ్ఞానం నేర్చుకోకుండా మనమే గ్రంథం చదివేసుకున్నాం. కొంత విచారణ దొరికింది, అందువల్ల అప్పటికప్పుడు తాత్కాలిక ఆనందమే కలుగుతుంది, కానీ పూర్ణానందం కలిగే అవకాశం లేదు. ఒకవేళ దుఃఖశాంతి కోసం గ్రంథం చదువుకున్నా దుఃఖానికి శాంతి కలిగించే మార్గం చూపిస్తుంది, కానీ ఆ శాంతిని పూర్ణం చేయాలి అభ్యాసం వల్ల. ఇప్పుడు విచారణ అంతా కూడా వినడం వరకే. విన్న తర్వాత గురువు గారు వచ్చి వీళ్ళని ఎగదోసి అక్కడ కూర్చోబెట్టరు. వీళ్ళ తాలూకు అభ్యాసం చేత వైరాగ్యం చేత అనుభవానందాన్ని పొందవచ్చు. ఆ మహత్ వైభవాన్ని ఇక్కడ చెప్పారు. అన్యదా శాస్త్రకర్తేషు లుటదాం భవతామిహ భవిత్యా కృత్రిమాజ్ఞానం కల్పైరపి నివృత్తి. అజ్ఞానంలో పడిపోయి పుడుతూ తెస్తూ ఉంటూ ఉంటారు. అట్లా ఉండేటువంటి వాళ్ళకి కల్పాలుగా శాస్త్రాలు చదివినా మోక్షం లేదు. చదివేస్తుంటారు గ్రంథాలు. చెప్పని వీరందరూ ఎటువంటి వారంటే వశిష్ఠులు వారంటారు, గ్రంథ బంధువులు. నాకు భాగవతం తెలుసునండి, భగవత్ అబ్బో 10 సార్లు చదివామండి. సీతారామాంజనేయ 1 డజన్ సార్లైనా అలా మననం చేసుకుంటామండి. మరి మాకు అన్ని తెలుసు. శంకరుడి తాలూకు గ్రంథ మండలంతా కూడా చదివేశాం. ఆ గ్రంథాలయంలో మేమే కూర్చున్నప్పుడు పుస్తకాలు తిరిగేసి ఆ పుస్తకాలు మా చేతుల్లో నిలిగిపోయి అట్లా అయిపోయినాయి. మరి అంత గ్రంథాలు విచారణ చేశారండి మహానుభావులు. మీకు ఆనందం ఉందా? అదేనండి, అందుకోసమే తమరు వద్దకు రావు. గ్రంథాలన్నీ అయిపోయినాయి. రామకృష్ణదేవుడి దగ్గరికి విద్యాసాగరుడు వచ్చి అంటారు, మహానుభావుడు ఎన్నెన్నో ఆ లైబ్రరీ చెప్పడానికి వీల్లేదు. అప్పట్లోని అంత లైబ్రరీ పాపం సంపాదించి సేకరించి పెట్టి విద్యాసాగరుడు వచ్చి రామకృష్ణుడితో అంటారు, కానీ మీరు హాయిగా ఆనందంగా చిత్విలాసంగా ఉంటున్నారు. నేను ఇన్ని గ్రంథాలు చదివాను. అప్పట్లో అంత చదువుకున్నవాడు విద్యావంతుడు లేడు. నిజంగా విద్యాసాగరుడే. అంత ఉన్నతమైనటువంటి విద్యను నేర్చుకుని వచ్చి ఇన్ని గ్రంథాలు చదివి బ్రహ్మమత స్థాపన చేసి వారందరిని ఉద్ధరిద్దామని నా ఉద్ధరణే నాకు తెలియకుండానే బాధపడుతుంది. ఇప్పుడు ఆనందం ఎట్లా దొరుకుతుందండి అన్నాం. దొరకడం ఏమిటండి, అది మీరే అన్నారు. ఎంత అద్భుత వ్యక్తి! ఎక్కడ దొరుకుతుంది? ప్రశ్నలోనే నాకేం చేతకాని తెలుసుకుని. ఆనందం ఎట్లా దొరుకుతుంది అని ఎక్కడ దొరికేది కాదు, అది అయి ఉన్నది. తాను అయ్యుండి కూడా వెతుక్కుంటున్నాడు. విశ్వత కంఠాభరణం మీకు హెచ్చరిక చేశాను. తాను అయ్యుండి ఎక్కడో పోయిందని వెతుక్కోవడం, అమ్మమ్మ దొరికింది అనుకోవడం, పోను లేదు రాను లేదు, వచ్చింది పోయింది భ్రాంతి. కనుక అయ్యున్నారండి. అదేమిటో నాకు అర్థం కాలేదు. మీరు ఆత్మను విచారణ చేసి
విచారణ చేస్తూ మీకు శాస్త్రవాసన పోతేనే కానీ ఆనందం రాదు. ముందు శాస్త్రాలకు నమస్కారం పెట్టండి. అదేంటంటే ఏదో పుస్తకం తీందేనే ఉండలేకపోవడం కాదు, మీరు ఉద్దేశం మార్చుకోవాలి. ఏ పుస్తకం ముట్టుకోకుండా 4-5 రోజులు వరుసగా ఈ దక్షిణేశ్వరం వచ్చి నా దగ్గర కూర్చుంటుంటే అనుభవం వస్తుంది అని చెబుతూ టన్నుల నాలెడ్జి కన్నా అహంస అనుభవం గొప్పది. అనుభవజ్ఞులు ఒక ఉపమానంతో ఆ హృదయాన్ని అంతర్గత అనుభవంలోకి తీసుకెళ్ళిపోతారు. ఎన్ని కొటేషన్లు! అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో విఘ్నాశ్య బహువా వస్తారభూతం తదుపాసితవ్యం హంస యథా క్షీరమివాంబుమిశ్ర. పాలు నీరు కలిసి పెడితే హంస పక్షి పాలని మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టినట్లు అనేక గ్రంథ సారాంశాన్ని పెద్దలు నిరంతరం శ్రవణం చేసి మననం చేసి నిత్యాసలు స్థిరం చేసుకుంటారు కనుక వారి ముఖతః వచ్చినటువంటి ఉపనిషత్ రహస్యం ఉంటే ఈ ఉపనిషత్ రహస్యంలోనే వారి ఉపన్యాసంలోనే 108 ఉపనిషత్తులు దొర్లిపోవచ్చు, యోగవాసిష్టం దొర్లిపోవచ్చు, సీతారామాయణం దొర్లిపోవచ్చు. మనం ఇవే చదవాలంటే మన జీవితం చాలకపోవచ్చు. కనుక అనుభవంతో కూడుకున్న పెద్దల ద్వారా అక్కడ వారి ముఖతః వచ్చేటువంటి గ్రంథ విచారణ ద్వారా పూర్ణానుభవాన్ని పొందవచ్చు. వీరికి ఏమీ తెలియదండి, వీళ్ళందరూ ఆనందంలో మునిగిపోతున్నాను, నేను చాలా గ్రంథాలు చదివాను, నేను ఇట్లా మునిగిపోతున్నానేమని ఎప్పుడు చదివేనని అహం ఉన్నంత వరకు ఆ చదువులో సారాన్ని గుర్తించవచ్చే. ఆ చదువులో సారం ఎప్పుడు గుర్తించడం అవుతుంది? నాకు ఏమీ చేత కాలేదు, ఈ ప్రకృతి అనే పాఠశాలలో నేను ఇంకా విద్యార్థిని అనుకుంటా అప్పుడు పడితేరుతారు అని రామకృష్ణదేవుడు హెచ్చరిక చేస్తే విద్యాసాగరుడు అనుభవానందం గురించి విచారించి, అయితే ఇంతవరకు నాకున్న ఆనందం అనుభవం ఇంతే తెలుసుకున్నాను, ఇక్కడి నుంచి వస్తాను దక్షిణేశ్వరం వచ్చి రోజు స్వామివారితో ప్రసంగించి ఒకప్పుడు బ్రహ్మ సమాధి మతానికి కూడా తీసుకెళ్లి మా మతం ఎట్లా ఉంది, మీ హర్ష మతం ఎట్లా ఉంది, దీనికి దానికి ఈ బుద్ధే బొమ్మను పోగొట్టుకోవాలని చెప్పాను నీకు. ఆ మతం వేరు, ఈ మతం వేరు, ఈ మతం వేరేం లేదు, మతాల సామరస్యం అనుభవం పూర్ణత్వం అని హెచ్చరిక చేసినట్లు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి తాలూకు సంపూర్ణ స్వరూపాన్ని చెప్తాను, హెచ్చరిక చేస్తాను. అట్లాంటి మహనీయుడు కూడా అనుభవానందం దొరకలేదని వశిష్ఠుల వారిని గురువుగా చేసుకున్నారే, గురువు లేకుండా ఈ విద్యారహస్యం దుర్లభం అని చెబుతూ ప్రారంభం చేశారు. చేసి చెప్తున్నప్పుడు జీవన్ముక్త స్థితిలో ఉండేటువంటి లక్షణాలు చెప్పుకొచ్చి భరద్వాజుడు అడిగే దానికి సమాధానం చెబుతూ, ఎవరైతే శాస్త్రజ్ఞానం కలిగి అనుభవజ్ఞానం రావటం లేదు, ఎందుకు? అర్థమైనప్పుడు ఆనందం కలగాలిగా, ఎందుకు రావటం లేదు అంటే ఇక్కడ చెప్పుకొచ్చారు. వాసనా ద్విధా ప్రోక్త శుద్ధా చ మలినా తథా మలినా జన్మనో హేతు శుద్ధా జన్మ వినాశి. వాసనలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి, అందువల్ల మనకు పట్టడం లేదు. ఏమిటా వాసన? శుద్ధ వాసన, మలిన వాసన అని 2. ఈ శుద్ధ వాసన మలిన వాసనల వల్ల ఏం కలుగుతుంది అని చెప్పారు. మలిన వాసనల వల్ల జన్మలన్నీ కూడా వస్తూ ఉంటాయి. జన్మ కారణం మలిన వాసన. శుద్ధ వాసన వల్ల జన్మంలో ఉండేటువంటి దుఃఖాన్ని నశింపజేస్తుంది, మరల జన్మకి రాకుండా కూడా చేస్తుంది. నపునరావృత్తి భవాంది, సంసార చక్ర భ్రమణంలోకి జీవుడు రాకుండా పూర్ణానుభవాన్ని కలిగిస్తుంది. కనుక మలిన వాసన లేకుండా శుద్ధ వాసన ఉంచుకోండి. అయితే శుద్ధ వాసన లేవో మలిన వాసన లేవో తెలిస్తే కదా మనకు అది తీసేసుకుందికి పాటించడానికి. అది కూడా జన్మాంతర సంస్కారం చేతనే. అది వాసుదేవ మనం ఎప్పుడైనా చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఆ వాసనలు చెప్పుకుంటే ఇప్పుడు ఈ కాలం సరిపోదు కనుక దానిలో చెప్పుకొచ్చారు. ఏ వాసనల చేత ఏ జీవుల ఉత్పత్తి జరుగుతుంది. 84 లక్షల జీవరాశులు పంచభూత మిశ్రితమైన దేహాలతో ఉన్నా ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క గుణం, ఒక్కొక్క దోషం, ఈ దోషాలతో కూడుకున్నటువంటి ఆ వృత్తులు, ఆ సంకల్పాలతో కూడుకున్న మనస్సు, వీటన్నిటితోటి ఏర్పాటవుతున్నాయని చెబుతూ మలిన వాసనలు ఏమిటి, శుద్ధ వాసనలు ఏమిటి అని చెప్పినప్పుడు ఏదైతే శాస్త్రం చేత గ్రహించబడిందో అది మలిన వాసన, శాస్త్రం చేత చేయవచ్చును ఏదైతే చెప్పబడిందో శుద్ధ వాసన అని. ఏమండి శుద్ధ వాసన అనేది శాస్త్రం కల్పించిందే కదా, అప్పుడు వాళ్ళు చెప్పింది ఇప్పుడు మనకు చాలకపోవచ్చు. అప్పుడు వాళ్ళు మంచి వాసన ఉంది, ఇప్పుడు దుర్వాసనగా మారిపోవచ్చు. నిన్న మిఠాయి తెచ్చుకుంటే కమ్మటి వాసనే వచ్చింది, 4 రోజులు పోయాక అది పురుగులు పట్టి మరొక వాసన వచ్చింది. అట్లా ఆయుగానికి వారు చెప్పింది మంచి వాసనగా ఉంది, ఇప్పుడు దుర్వాసన అయిపోతుందేమో అని. కానీ ఇది అట్లాంటిది కాదన్నా. ఈ శాస్త్రం మాత్రం నువ్వు తీసుకునే పువ్వులాగా, పండులాగా, మిఠాయిలాగా, లడ్డులాగా కుళ్ళిపోయి పుచ్చిపోయేది కాదు. ఇది ఎప్పుడూ కూడా నశింపు లేనటువంటిది.
ఆపురుషేయంగా వచ్చినటువంటి వాక్యాలు కనుక, భగవద్వాక్యాలు కనుక దీనికి అంతకీ నశింపులేదు. త్యాగరాజ కీర్తనలకు ఎప్పుడైనా వినాశం ఉందా? లల్లాయి పదాలకు ఎప్పుడు వినాశమే. ఇవాళ వింటాం, రేపు వదిలేస్తాం. ఇవాళ ఎంతో ఇంట్రెస్ట్ లల్లాయి పదం పాడేసుకుని మనకు వచ్చేదాకా తెచ్చుకోవడం, మళ్ళీ 10 రోజులు పోయాక అది మర్చిపోయాను. త్యాగరాజ కీర్తనలో అలా మర్చిపోవడానికి వీల్లేదు. అట్లా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఉపనిషత్ రహస్యంతో కూడుకున్నది. ఉద్దేశం పూర్ణంగా అనుభవాన్ని దగ్గరగా చేర్చేది ఆయన ధర్మం ఒకటి ఉంది కనుక ఆ ధర్మ నిర్ణయం ప్రకారం ఏదైతే నిర్ణయిస్తారో పెద్దలు అది చేస్తూ ఉంటే ఆ శుద్ధ వాసనల ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. పునర్జన్మ అజ్ఞాన ఘనాకార గణహంకారశాలిని పునర్జన్మకరీ ప్రోక్త మలినావాసన బుధై. మలిన వాసనల ప్రభావం ఎట్లా ఉంటుందంటే అహంకారం ఎక్కువైపోతుంది. ఇది స్టార్టింగ్. ప్రతిదానికి కూడా మూలకందం ఉంటుంది. ఆ మూలకందం ఏమిటి? అహంకారం. వీడికి ఏమీ చేత కాకపోయినా నాంత వాడు లేడనుకోవడమే ప్రారంభం. ఏమైనా చేస్తాడా? వేలు కదపాలంటే కూడా వీడు ప్రజ్ఞ లేదు. కదపాలనుకుని పెరాషూట్ ఒక చిలా ఉండిపోతే కదపడమే. మనిషి పట్టు కదపాలి కానీ వాడు వేలు కదప. అట్లా వేలు కదపడానికి కూడా వాడికి శక్తి లేకపోయినా ఇదంతా నాది, నేను మెయింటైన్ చేసేస్తున్నాను. వీడి మెయింటెనెన్స్ లేకపోతే అసలు కాదు. వీడి మెయింటెనెన్స్ వీడికే లేదు. కూర్చోవాలి పావు గంట అంటే స్థిరంగా కూర్చోలేడు. కళ్ళు మూసుకు ముద్ర పట్టమంటే కళ్ళు పీకేసి, ముగ్గు పీకేసి, తల పీకేసి వెనక్కి వెళ్ళిపోతున్న టైప్ మెయింటెనెన్స్. వాడి దేహం వాడి కంట్రోల్ లేక వాడు ఏడుస్తూ ఇదంతా నా కంట్రోల్లో ఉందంటాడు. ఎంత అజ్ఞానం! ఇట్లా మాట్లాడేవన్నీ కూడా ప్రారంభ అహంకారం మీద ఆధారపడతాయి కనుక మలిన వాసన ఏమిటి? అన్నిటికీ గొడ్డలి పెట్టు. అహం, నేను. ఆ నేననేది మేనుతో చేయడం. నేనుగా ఉంటే పర్వాలేదు, అహంభావం పర్వాలేదు. అహంకారమే, ఆ కారమే కొంపతీసి కారంగా మారిపోతుంది. కానీ భావనలో పూర్ణత్వ సిద్ధి ఉంది. ఇక రెండోది ఏమిటి అన్నారు? ఘన అహంకారశాలిని. ఇంకా గొప్పగా చెప్పుకోవడం. అక్కడికి వెళ్ళినా ఏమండి మొన్న మీరు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నేనే మీకు తెలిసినా అని ఇంత మొహం అయిపోయి వాడు చేసింది ఏముండదు. చేసేవాళ్ళు కూలీలు కష్టపడతారు. ఆ సూపర్వైజర్లు అందరూ కల్పిస్తారు. అవన్నీ ఇంజనీర్లు ఎవరు టెస్టింగ్ వెళ్తారు. ఒకసారి పుల్లబెట్టేది ఎంత ఉందని చూసేసేయడం. ఈ పుల్లబెట్టిన వాడికి పెద్ద పేపర్లో ఆ కష్టపడ్డ వాళ్ళకి లేదు, గోతులతో అయిన వాళ్ళకి లేదు, రాళ్ళు వేసిన వాళ్ళకి లేదు, ఆ బిల్డింగ్ కట్టిన వాళ్ళకి లేదు. మధ్యలో ఎవరో ఏ కోటీశ్వరులు వస్తారు చీఫ్ గెస్ట్గా, వారికి పూలమాల వేసేయడం. వీళ్ళందరూ సూర్యుని ఇంత కష్టపడి అంతే. ఇది ఘనహంకారశాలని. నా వల్ల ఈ జగత్తంతా సృష్టించబడింది అనుకుంటాడు. పోనీ అలా అనుకున్నా మంచిదే. అహం బ్రహ్మాస్మి భావనలో ఉండి కాదు, తనుభావనతో ఉంటాడు. తనుభావనతో ఉండి అహంకారంతో ఉండి నాకన్నా గొప్పవాడేడనుకోవడం ఇది మలిన వాసన తాలూకు స్వరూపం. పునర్జన్మ కరీ ప్రోక్త మలిన వాసన బుధై. పండితులందరూ చెబుతున్నారు ఏమని? ఏదైతే మరల జన్మకు వచ్చేటట్టుగా చేస్తుందో అదంతా మలిన వాసన అండి అని చెప్తారు. పునర్జన్మకారి, మళ్ళీ తిరిగి జన్మలకు వస్తూ ఉంటారు. అవి మనం చేసేటువంటి కర్మలలో ఉండే దోషాలను బట్టి ఆ స్థితులు వస్తాయి. కర్మ తాలూకు స్వరూపం చెప్పాను. అసలు దేహమే కర్మ ప్రారంభంతో వచ్చింది. త్యాగం వల్ల భోగం, కర్మల వల్ల దేహం వచ్చింది కనుక ఈ దేహం ఉన్నంత వరకు కర్మోపాసనలు చేస్తున్నప్పుడు తెలుసో తెలియకో దోషాలుంటాయి. అందుకని ఆఖరి నమస్కారం, క్షమత్వ పరమేశ్వరి, నన్ను క్షమించు. నేను చేసే పూజలో తప్పుండొచ్చు, మంత్రంలో తప్పుండొచ్చు, ఉపాసనలో తప్పుండొచ్చు, చెప్పే భాషలో భావంలో తప్పుండొచ్చు, అన్నీ క్షమించరు. అట్లా చేస్తూ పునర్జన్మాంకురం త్యక్త్వా స్థిత సంభృష్ట బీజవతు దేహాద్రీతే జ్ఞాతాజ్ఞేయం శుద్ధేతి తోచ్యతే. శుద్ధవాసనలు అంటే ఏమిటి? తత్వజ్ఞానం మీద నిరంతరం అపేక్ష కలిగి ఉండడం, మంచి పనుల మీద నిరంతరం అపేక్ష కలిగి ఉండడం, దానం, త్యాగం, ధర్మం, యజ్ఞాగాదులు చేస్తుందరికి వెళుతూ ఉండడం, మంచి మాటలు వినడం, మంచిలో పాల్గొనడం, మంచిలో ఉండడం, మంచినే చేస్తూ నడుచుకోవడం. యజ్ఞదాన తపశ్చైవ పావనీని మనీషిణాం అని శాస్త్ర ప్రమాణం చూపించినట్లు యజ్ఞం వల్ల, దానం వల్ల, శుద్ధకర్మలు చేస్తూ ఉండడం వల్ల మానవుడు మాధవుడుగా మారిపోతాడు, జనుడు జనార్దనుడుగా మారిపోతాడు, పురుషుడు పురుషోత్తముడుగా మారుతాడు. అట్లాంటి ప్రక్రియ ఉన్నదండి అని చెబుతూ, అంతేకాక పునర్జన్మకి రాకుండా ఉండేటట్టు కూడా చేస్తుంది. పునర్జన్మకు రాకుండా వెళ్ళిపోతామైతే ఈ ట్రిప్పులో అక్కడ సీతారామని ఉన్నాం కష్టపడి, ఇక్కడ యోగ వాసిష్టం కూడా వినేస్తున్నాం, మరి జన్మకి రాదని చెప్పారంటే మీరు చెప్తే మాకు గ్యారంటీయే అంటారేమో. ఒకవేళ వచ్చినా ప్రమాదం లేని జన్మకు వస్తారు అని. శుచీనాం శ్రీమతంగే యోగ విష్ఠోపజాయితే. శుచివంతులు శ్రీమంతులు ఇళ్లలో పుట్టి ఎంతవరకు నువ్వు సాధన చేసి అక్కడ సాధన ఆగిపోయిందో ఆ సాధన ఆగిపోయిన దగ్గర నుంచి మరలా ఆరంభమై
సాధాంతర్గత అనుభవాన్ని పొంది తిరిగి రాకుండా అయిపోతావు. కనుక శుద్ధ వాసన వల్ల ఇప్పుడు ఒక్కసారే మోక్షానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ మోక్షానికి వెళ్లే బాట నుంచి మాత్రం తప్పించదు. మలిన వాసన అట్లా కదా, ఎప్పుడు డివేటే. ఎప్పుడైనా మార్గంలో వెళుతూ వెళుతూ కానీ బుద్ధి మారిందా పక్కతో పట్టించేస్తుంది. పట్టించేసి ఏ తుప్పల్లో కూర్చోపెట్టాం. ప్లాట్ఫారం మీద ఉంటే ఏ ట్రైన్ అయినా పట్టుకుంటాం, తుప్పల్లో కూర్చోవడం ఆపు ఆపు అది వెళ్ళిపోతుంది. తుప్పల్లోంచి నువ్వు ప్లాట్ఫారం మీదకి వచ్చేటప్పటికే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మల్లె వాసనలు వదిలిపెట్టి శుద్ధ వాసనలు చేపట్టి ప్లాట్ఫారం మీద నిలబడితే పోనీ స్పీడ్గా పోతున్నది, తుఫాను చెక్కలేకపోతే గూడ్సేన ఉంటుందిగా, అది పట్టుకుని వేలాడైనా పోవచ్చు. కనుక శుద్ధ వాసనలు చేపట్టమని హెచ్చరిక చేస్తున్నారు. అయితే వేయించబడ్డ గింజలు కావాలి. మాటలు చాలా తేలికే, అది ఆచరణలోకి వచ్చేడు దంప తగ్గుతుంది. వేయించిన విత్తనమే కదండి, మనం వేతుకు తినడం కాదు, మనస్సు వేగబడ్డ విత్తనం కావాలి. సంకల్ప దోషాలు నశించిపోవాలి. వేసిన విత్తనంలో అంకురం చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత దాన్ని పాకినా మళ్ళా మొలకెత్తే అవకాశం లేదు. అయితే విత్తనం విత్తనంగా కనబడుతుంది. ఈ విత్తనం ఆ విత్తనం ఒక్క మాదిరినే కనబడుతుంది. పాతి పెడితే మాత్రం దీంట్లో అంకురం రాదు, దాంట్లో వస్తుంది. ఇది వేగని విత్తనం, అది వేగని విత్తనం. అందరిలాగానే మానవులందరూ ఒకలా కనబడతారు. వారు వీరు 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 అందలా కనబడతారు. వారు పోగానే మళ్ళీ తల్లిగడుపులోకి వచ్చేస్తారు డైరెక్ట్ గా, వీరికి రాదు. అట్లా వారి వారి తాలూకు సంస్కారాలే బీజాలుగా ఉన్నటువంటి అవన్నీ వేగిపోతే అనుభవానందం పూర్ణమవుతుంది. జిల్లెళ్ళ మూడే అమ్మగారు వారి శుక్రవారం అమ్మ అనుకోకుండా గుర్తుకొచ్చారు. వారిని ఎవరో ప్రశ్న వేస్తూ, అమ్మా మీరు ఏ ఉపనిషత్తు నేర్చుకున్నారు, ఈ అనుభవం అంతా మీకు ఎట్లా వచ్చింది అంటే ఆమె ముక్తసరిగా 3 మాటల్లో ఉపనిషత్ భావాన్ని చెప్పారు. నేనేం చదువుకోలేదర్రా, అనుభవం ముఖ్యం. అక్కడ చెప్పాను కదా, టన్నులు గ్రంథాలు చదివడం అసలు బుర్రంతా శూన్యం. ఎంత శుభ్రంగా ఖరాబ్ అయిపోవడం. ఏంటంటే ఏ గ్రంథంలో సారాంశం సరిగా పట్టక అటు కాస్త ఇటు కాస్త 2 పడవల్లో ప్రయాణం చేసి మధ్యలో కాలు జారిపోయినప్పుడు పోయి గోదావరిలో గుడంగని మునిగిపోయినట్టు ఆ పడవ కాదు ఈ పడవ కాదు, ఇట్లా నానా జాతర మేడం అయిపోకుండా కొన్ని మాటలు చెప్పారు. మీరు వేదాలు చదువుతున్నారా, సంస్కృతం అభ్యాసం చేశారా, శాస్త్రాలు వల్లి వేశారా, ఎట్లా మీకు అనుభవం? నాకేంటి, నాకు అసలు చదివే రాదు. చదువురాబోతే ఇంత జ్ఞానాలు వచ్చిందమ్మా. నాక ఈశ్వరానుగ్రహ హేతుకం, శివానుగ్రహం లేనిదే జీవుడు ఈశ్వరుడు కాడు. వాడు అనుగ్రహం పడందే వాసనలన్నీ పోయి శుద్ధతత్వాన్ని పొందడానికి అర్హత లేదు. అట్లా కావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. నా జన్మాంతర పుణ్యమేమో ఈశ్వరానుగ్రహం ఉందేమో. నాకు ఇంట్లోనే ఇల్లే పాఠశాల, ఇంట్లో ఉండే పనిముట్లే నాకు అనుభవాన్ని ఇచ్చాను. ఏ పనిముట్లు చెప్పండి, మేము కూడా ప్రాక్టీస్. మనకి తేలిగ్గా రావాలని మోక్షం. అమ్మగారు అలా వెళ్ళిపోయారు, మనం అలా వెళ్ళిపోదామని, ఆవిడ చూసి మనం వెళ్ళిపోదామని చెప్పండి. రోకలి ఒక గురువు, చీపురు కట్టో గురువు, చాటో గురువు. ఇంతేనా? అయ్యో దీనికేముంది, ఇంట్లో 3 కొని పెట్టుకుంటాం అయిపోతాం మోక్షం కంటే. ఆమెకు ఆ జన్మ సంస్కారం ఉండడం చేత అవి గురువులై పాఠాలు చెప్పాయి. మనకు ఎదురుకుండా పెట్టుకుని 1000 సంవత్సరాలు తప్పదు చేసినా అవి అలాగనే ఉంటాయి, కానీ మనకు పాఠం చెప్పవు. కళ్ళద్దాలే దృగ్దృశ్య విచారంలో ద్రష్టగా కళ్ళద్దాలను తీసి ఇక్కడ పెట్టి, కళ్ళద్దాలు గారు మీరెంతమంది వచ్చారు లెక్క పెట్టి చెప్పండి, నేను అక్షర పునశ్చరణ చేస్తా అంటే నువ్వు కోటి చేయి, అదే మాట్లాడు. కనుక చెప్తుంటేగా. అంచేతను అమ్మగారికి మాత్రమే అవి పాఠాలు చెప్తాయి. అంటే ఆమెలో జడ వస్తువులు జడేతర వస్తువుల్లో కూడా ఆ శక్తిని చూడగలిగే ప్రక్రియ ఆమెకు తెలుసు. కనుక ఏం చెప్తుందండి ఈ పాఠం అంటే, అన్న మట్టితో కూడుకున్న వాటిని చాట్లో పోసినప్పుడు మట్టి పెళ్ళుగా, తొక్కుగా, చెత్తగా, రాళ్ళుగా నెట్టి అసలు వడ్లు తనలో ఉంచుకుంటుంది. మంచి ఉంచుకుంటుంది, మంచి కాండి వదిలిపెడుతుంది చేట. అట్లనే మనలో మంచి పెంచుకోవాలి, చెడ్డ వదులుకోవాలి. మహారాజ్ మంచి పెంచుకోవాలి, చెడ్డ వదులుకోవాలి. ఇది చేట చెప్పిందండి పాఠం అని. బాగుంది. అయితే మనం ఈ మాటలు ఎప్పుడూ అంటూ ఉంటాం, మంచి పెంచుకోవాలండి, చెడ్డ వదిలేయండి. ఏదైతే చెప్తామో అదే చేయకుండా ఉంటుంది. మంచి పెంచుకోవాలండి అని చెడ్డే పెంచుకోవడం, మంచి పెంచుకునే లక్ష్యం లేదు. ఇక రోకలు ఏం చెప్పింది, వడ్లుగా ఉంటే ఎప్పుడైనా మొలకలు ఎత్తుతాయి ఏమో, కాస్త దంచుకుంటే ఇప్పుడు పతనం చేసుకుంటే ప్రస్తుతానికి తృప్తి అవుతుంది, రేపు అంకురం రాకుండా ఉంటుంది. అట్లా వడ్లన్నీ రోకలతో దంచి అవి తింటూ ఉంటే ఇంతమందికి అన్నం పెడుతున్నారు కదా, వాళ్ళందరూ తిని తృప్తి పడుతున్నారు. ఇన్ని ఆత్మలకు తృప్తిపరిచిన ఆనందం నాకు కలుగుతుంది. తర్వాత వడ్లు దంచేసి పొల్లు కానిపోయిందంటే మళ్ళా మొలక రాదు. అట్లనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసమనే పొట్టు కాస్త తీసాను. గురువాక్య కరుణ అనేటువంటి రోకంటి చాలుతో. ఏమీ చదువులేదన్నారు. ఇది చాలదు, ఎందుకు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు బుర్రం పెట్టుకు మోయడం, సచ్చేలాగా బరువుకు. గంధకాష్టములు కరము మోయదా, వాసన తెలియక వేసట చెందుతూ. గంధపు కర్రలు గాడిద మీద వేసేట, బరువు మొర్రో అని ఏడుస్తుంది కానీ దాని పరిమాణం ఏం తెలిసి వస్తుందా? దర్వీపాకం రసం యథ అని చెప్పి ఉపనిషత్తులో ఒక సూక్తి. ఏమిటి? తెడ్డు
గెరిట ఉంది. పప్పులో, పాయసంలో, పులుసులో, పెరుగులో అన్నింటిలో తిరిగేస్తుంది. దానికి దేని రుచి తెలియదు. పాయసం తీయగా ఉందా గెరిట గారు, పులుసులో ఉప్పు అయిందా ఎక్కువైందా, అన్నంలోకి వెళ్ళాక కమ్మగా ఉంది మెత్తగా ఉంది ఎట్లా ఉడుతుంది చెప్పలేదు. రుచి తెలియదు సరి కదా, ఎందులో తిరుగుతుందని కూడా కానీ తెలియదు. అన్నింటిలో తిరిగేస్తుంది, గొడగడ పడుతూ వచ్చేస్తుంది. ఏమండి మీరు ఎప్పుడు మునిగి లేచారు, ఇందులో దేశ మునిగి లేచిన వస్తువు ఏమిటి, రుచి తెలియదు, దానికి తన స్వరూపం తెలియదు. అట్లా గెరటలు ఎట్లా అయితే అన్ని పదార్థాలు తిరుగుతున్నాయి, మనం కూడా పొద్దున్న లేచి అన్ని పనుల్లో గెరటలా తిరిగేస్తుంటాం. ఎందులో విషయం మనకి తెలియదు, మన సంగతి అసలు తెలియదు. ఇట్లా ఉంటే కాదు అమ్మవారు చెప్పారు. మూడవది ఏమిటండి, చీపుడు గట్ట. మరణ వస్తువులన్నీ చిమ్మి 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 తాను మాత్రం మెదలకుండా మొలకెళ్ళ కూర్చుంటుంది. అలాగే ఎప్పుడైతే మానసిక కాయక వాచిక దోషాలుంటాయో అవన్నీ నెట్టి 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 ఆఖరికి ఇప్పుడు అమ్మ మౌనం వహించింది. నేను చీపురు కట్టను అయిపోయినా చాలు. మౌనైన కలహం నాస్తి మొదటి ధర్మం. మౌనంగా ఉంటే తగువులు రావు, సామాన్య ధర్మం. మౌనం వల్ల ఏమొస్తుంది, నిశ్శబ్దం బ్రహ్మ నిర్వాణం వచ్చింది. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటావో అప్పుడు బ్రహ్మవస్తత్వ విచారణ అనుభవం జరుగుతుంది. మాట్లాడడం సొంత నోరే కదా మాట్లాడుతూ ఉంటే ఈ గలగల శబ్దంతో ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావో తెలియదు. మౌనం వహించి వ్యాఖ్య ప్రకృత పరబ్రహ్మతత్వం శివానాం పరిశిష్టంటే వసదృషగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకల్ప చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమిదే. దక్షిణామూర్తి గురుదేవుడు హెచ్చరిక చేసినట్లు అనుభవానందంలో పూర్ణ ప్రజ్ఞావంతులైన మహనీయులందరూ చిన్న చిన్న ఉపమానాలను ఉద్దేశాలుగా తీసుకుని హృదయాంగం చేసుకుని అనుభవం పొందారు. అమ్మ చెప్పిన మాటలు అట్లా చెబుతూ నాకు ఏ పాఠం తెలియకపోయినా ఈ మూడే గురువులు. నాలుగో గురువు మా మేనత్తను. ఎప్పుడు తంతునిచ్చారు, తినడం పెట్టడం కొట్టడం ఎట్టడం. ఆమె తంతున్న కొద్ది ఈమె సాధన తీవ్రమైంది. అంటే జన్మాంతర పుణ్యం ఉంటే సమండి మళ్ళీ వాళ్ళ తంత ఎవరితో మానేదాం, ఎంత మనం మానేద్దామా అని ఉండే వాళ్ళకి కాదు. ఆమె సంస్కారం గొప్పది కనుక తంతున్న కుదించి కొండలో పెడితే ఎగిసి మీదకి వచ్చినట్టు ఆమెలో ఉండే మహత్తర శక్తి ఆమె ఎంత బాధిస్తూ ఉంటే అంతంత పదులు పెట్టినట్లయింది. పూర్ణ అనుభవంలోకి వచ్చిన తర్వాత అత్తగారు నమస్కారం పెట్టు, ఎక్కడ గోపురం, అక్కడ ధ్యానం చేయడం, అక్కడ పోతున్నాం. ఏ వస్తువుని ధ్యానం చేశారు, ఏ వస్తువుని జపం చేశారు అమ్మగారు, మీరేమో తేలిక జపాలు చేశారో మరి చెప్పండి, సాక్షాన్మోక్షైక సాధనం అని చెప్పి అందరూ అడిగారు. ఏ వస్తువు నేనే ఉన్నానో ఆ వస్తువునే చేశాను అన్నారు. ఇంకోటి వాడికి నోటి పడిపోయి మాట్లాడకుండా వచ్చేసారు. ఇంకా అర్థం కాలేదు అక్కడ దాకా వెళ్ళాక. ఏంటో ఆవిడేదో చెప్పేస్తున్నా మనకు బాధపడలేదు. ఆవిడ చెప్పిన మాత్రం ఉపనిషత్ రహస్యం, ఆ మాటలు తాలూరు సారాంశం వీళ్ళకి గుర్తింపబడలేదు. ఎందువల్ల గుర్తింపబడలేదు, మలినవాసనలు ఇప్పుడు ఉన్నాయి కనుక. మురికిలో మాణిక్యం పడేసి ఇది కూడా కప్పడిపోతుంది కానీ దాని ప్రకాశం కనబడదు. కనబడుతుందా? మంచి నీళ్ళలోనే ఎక్కడ మాణిక్యం పెడితే లేదా శుద్ధ వస్తువుల దగ్గర పుష్పాల దగ్గర ఎక్కడ పెడితే దాని ప్రకాశం బాధిస్తుంది. బాగా నీళ్ళు లోతుంది ఇప్పటికని పెడతాం. మరి తీద్దామంటే మనం కూడా మురికైపోవడం తప్పిస్తే అసలు మాణిక్యం కనబడకుండా పోతుంది. అలా మలిన వాసనలు ఉన్న చోట శుద్ధ వాసన ఒకటి వెళ్ళి పడ్డా అంతర్లీనమైపోతుంది. ఇట్లా కాకుండా నిరంతరం మలిన వాసన శుద్ధ వాసనలు వీటిని విచారణ చేసుకుంటూ అనుభవం పొందాలని చెప్పి జీవన్ముక్త పదం ప్రోత్సాహ రామో మహామతి తత్తేహం తృణవక్ష్యామి జరామరణే. అట్లా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు. జీవన్ముక్తుడు రామచంద్రుడు. అంతేకాదు జనకాలందరూ కూడా జీవన్ముక్తులు, దశరథుడు కూడా జీవన్ముక్తుడు, సామాన్యులు కాదు వారు. అయితే వీళ్ళందరూ లిస్టులోకి రాని వాళ్ళు. జనక చక్రవర్తి మాత్రమే లిస్టులో ఉన్నవారు. లిస్టులోకి రాని వాళ్ళు మహానుభావులు లేరా ఉన్నారు. అయితే కొందరు వారి వారి సంస్కారం చేత అందరిలోనూ కొనియాడబడుతూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కొంతమంది ఎంతో అనుభవం కూడా పైకి రాకుండా ఉండిపోతారు. కానంత మాత్రం చేత వారికి అనుభవం లోపం లేదు కనుక ఏ శుద్ధవాసన భూయోహో నజన్మార్థం భాజన జ్ఞానే జ్ఞాతాయ ఉచ్యంతే జీవన్ముక్త మహాదేవ. ఎవరికైతే శుద్ధవాసన మలినవాసన విచారణ బాగా తెలుస్తుందో, మలినవాసన ఎవరైతే విడిచిపెట్టి శుద్ధవాసన ఏమిటారో, ఏమిటి శుద్ధవాసన అంటే చెప్పేనే దానం, ధర్మం, త్యాగం, మంచి పూజలు, కర్మలు, ఉపాసనలు చేయడం. అది కూడా శాస్త్రప్రోక్తంగా సూర్యోదయం కాకముందే లేవాలి, స్నానం చేయాలి, నమస్కారం పెట్టాలంటే సూర్యోదయం అయిన తర్వాత చేస్తే మాత్రం ఏమి, స్నానం చేయడమే ప్రధానం కదా అంటే ఆ పుణ్యం లేదు. ఒక్కొక్క ధర్మాన్ని ఒక్కొక్కప్పుడు చెప్పారు. తులారాశిలో ఉండగా ఈ దానం చేస్తే ఈ పుణ్యం, మాఘమాసంలో ఈ స్నానం చేస్తే ఈ పుణ్యం అని చెప్పిన కనీసమైనా పాటించాం. నిత్యం స్నానం చేస్తే మనకి శిరోవేదనలు వస్తాయి కనుక ఆ మాసంలో చేసినా కొంత పుణ్యమని. ఇట్లా అనేక జన్మలు చేస్తూ 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 వచ్చిన పుణ్యం చేత ఆఖరి జన్మకు రాగానే
త్యాగం గురించి, ధర్మం గురించి, దానం గురించి, పుణ్యకర్మల గురించి వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాళ్ళు చేసిన ప్రతి పని పుణ్యకర్మే అవుతుంది. అంతకుముందు అది తెలుసుకుని చేస్తేనే కానీ పుణ్యకర్మ కాలేదు. వాళ్ళు చేసిన ప్రతి పని కూడా ఇప్పుడు పుణ్యకర్మే. ఎందువల్ల ఆ కర్మలో ఉండే ఫలితం మనకుండా చేయడం మొదలు పెడతారు కనుక ఏ పని చేయి ఈశ్వరార్పణం. ఆ భగవంతుడి ఇచ్చిన ఈ పనిముట్ట ఆ భగవంతుడికే కైంకర్యం వాళ్ళ కానీ మరొకటి కాదని గుర్తిస్తారు కనుక ఎప్పుడైతే పూర్ణ ఫలాన్ని కోరుకుంటారో వారు సంపూర్ణంగా లౌకిక వ్యవహారాన్ని విడిచిపెట్టేస్తారు. లౌకికంలో తిరుగుతున్నా, తింటున్నా, వ్యాపార వ్యవహారాలు చేస్తున్నా వారుగా అతకబడకుండా ఉంటుంది. ఇది మళ్ళ వాసనలు తగ్గినట్టు గుర్తు. ఆలోచించుకోండి, ఎంతంత మనకు తగ్గాయో మనం ఆలోచించుకుంటే మనకే తెలిసిపోతుంది. ఏమంటే దీనికి ఏమైనా ఒక గుర్తింపు చేసే మిషన్ ఏమైనా ఉందా, మనం మీకు పెట్టుకుంటే చెప్తుందో ఎన్ని వాసనలు తగ్గాయో అంటే అలాంటి మిషన్స్ ఏం లేవు. జాగ్రత్తగా మీరు విచారణ చేస్తే లౌకికంలో ఎంతంత ముడివిడిపోతున్నదో అంతంత పారలౌకికానికి పాకుతున్నట్టు గుర్తింపు. మహానటువంటి రామచంద్ర ప్రభు జీవన్ముక్త స్థితి పొందాడు. అట్లాంటి మహానుభావుల గురించి చెబితే ఆ చెప్పిన వాళ్ళు వింటే విన్నవాళ్ళు కూడా అనుభవం పొందగలిగితే వారి స్థితిని మనం కూడా పొందవచ్చని చెబుతూ భరద్వాజ మహాబుద్ధి రామస్వామిమం శుభం శృణు వక్ష్యామి తేనైవా సర్వం జ్ఞానస్తి సర్వదా. ఓ మహామతి అయినటువంటి భరద్వాజ, శుభచరిత్ర చెబుతున్నాను విను. దేన్ని గురించి నిరంతరం నువ్వు మనం చేస్తే ఆ స్వరూపం అయిపోతావో అటువంటి స్వరూపాన్ని అయిపోయి ఉన్నటువంటి మహనీయుడి గురించి చెబుతున్నాను. అట్లాంటి మహనీయులు తలుచుకున్నా మనలో ఉండేటువంటి సమస్య దోషాలు పోతాయి కనుక ఆ కథా భాగం చెబుతున్నాను నేను అని చెప్పి హెచ్చరిక చేశారు. విద్యా గృహాద్ది నిష్క్రమ్య రామో రాజీవలోచన శివసాస్యాయద్గేహే పీలాధి కుతూభయా. పద్మలోచన రామచంద్ర ప్రభు గురుకుల వాసన నుంచి వచ్చారు. ఎప్పుడు విద్యలు ముగించి ఇంటికి వచ్చారు కనుక మహదానంద పరవశుడై ఆడుకుంటూ చూడుతూ బంధుమిత్రాలతో కలిసి ఉన్నారు. 15 సంవత్సరాలకు విద్య అంతా పూర్తి అయిపోయింది వారికి. మనకి 30 ఏళ్ళు వచ్చినా రీసెర్చ్ చేసుకోవడంలోనే జీవితం అయిపోతున్నది. రీసెర్చ్ ఫలితం ఏముందంటే ఏమీ తెలియదు. ఒక దాంట్లో రీసెర్చ్ చేశారు కానీ అసలు వస్తువు రీసెర్చ్ చేయలేదు. మనకి బహిర్గతంగా ఉండే సైన్స్ డెవలప్మెంట్ లో ఏదో ఒకటి పట్టుకోవడం. ఈ పువ్వు గురించి రీసెర్చ్ అండి అని, నీ గురించి ఏమని తెలుసా, అది మనకు తెలియదు. ఈ రీసెర్చ్ అందుకు పనికిరా. కనుక మనం చేసే రీసెర్చ్లన్నీ కూడా పనికి మానవే. వాళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా అంతర్గత అనుభవం. వాళ్ళు అనాగరికులు, మన నాగరికులు అనుకుంటున్నారు. గొప్పగా పైకి చెప్పుకోవడం ఏంటి, ఆ గడ్డలు, ఆ చుట్లు, ఆ ముళ్ళు, ఆ గోల్డ్ పెంచుకోవడం, ఆ విభూతులు, ఆ రుద్రాక్షలు, ఆ తవలా జపాలు, అదేంటి అంత అనాగరికులండి. వాళ్ళకి తెలియదు. నైస్గా మన ముస్తాఫా అలంకారం వీధిలోకి వెళ్తే మనం చూసిన వాళ్ళే 10 సార్లు చూసి అలా పళ్ళీకరిస్తుంటే నాగరికత. అదేం కాదు, నాగరికులు వాళ్ళే. ఎందుకంటే ఏ వస్తువుని పట్టుకుంటే తృప్తి కలుగుతుందో, ఏ వస్తువుని కలిస్తే దుఃఖం పోతుందో, ఏ వస్తువు చేత మానవుడు కొద్దిగా ఉన్న ఆనందాన్ని పూర్ణంగా పొందుతాడో. చింకిగుట్ట కట్టుకున్న వాళ్ళు హాయిగా ఉన్నారు. మనం పట్టుబట్టలు కట్టుకున్న ఆ గోరింపే, ఈ బట్ట బాగుంది కానీ ఇంకో బట్ట ఇంతకన్నా బాగుంది ఏడుపు. అది వాళ్ళకి లేదు. ఎవరికి లాగా కట్టుకున్నారు, హాయిగా పట్ట చెట్టు పట్ట కట్టిస్తున్నారు. ఆ జీవితంలో వాళ్ళు సాధించిందంతా అమృతత్వ స్వరూపం పొందడం కోసమే. ఈ శరీరం ఎలా ఉంటుంది, ఎలా పోతుంది, కార్యక్రమం ఎందుకు వచ్చామో ఆపణ చేసాం. మనం ఎందుకు వచ్చామో ఆ సంగతి మర్చిపోయాం. అక్కర్లేని కార్యక్రమాలు చేస్తున్నాం కనుక మనం నాగరికులం. ఇట్లా అనుకునే వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నారు వశిష్ఠుల వారు. ఆరంభమైంది అప్పుడే. ఇప్పుడు వాల్మీకి ప్రారంభం చేశారు, రేపటి నుంచి వశిష్ఠుల వారు వస్తారు. ఎట్లా బాగా ఇటు దవడ వాయించాలో వారు చక్కగా చెప్పుకొస్తారు. వాల్మీకి ప్రారంభం చేశారు. మహామతి, ఓ బుద్ధివంతుడా, ఎవరిని తెలుసుకుంటే మనం అందరినీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం. అట్లాంటి మహద్దైభవం అని చెప్తాను. మహానుభావుడైన రామచంద్రుడు గురుకుల వాసం పూర్ణం చేసుకుని వచ్చాడు. క్రీడా విలాసంలో బాల్యావస్థగా ఉన్నట్టు నటించాలి. నటన కోసం వచ్చిన వాడు కనుక అన్నదమ్ములందరితోటి ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతున్నాడు. బాగానే ఉంది. అదగచ్చేది కాలేదు పాలయత్యాం ప్రజాసు వితశోకాసు స్థితాసురం. దశరథుడి పరిపాలనలో ఎవరికి దుఃఖాలు లేవు, బాధలు లేవు, ఆదులు లేవు, వ్యాధులు లేవు. అందరూ హాయిగా ఉన్నారు. అయితే ఒకనాడు తీర్థ పుణ్యాశ్రమ శ్రేణి దృష్టిముత్కంఠితం మనః రామశ్యాభూదృశం తత్ర కదాచిత్ గుణశాలిన రాఘవస్మిన్మత్వాయిత్వా ముప్యే చరణౌపితుః హంస పద్మ వివానంయో జగ్రాహ నటకేశరో. హంస పువ్వుని పద్మాన్ని ఎట్లయితే ఆశ్రయిస్తుందో అలాగా 2 చేతుల వేళ్లు కాళ్ళ మీద పెట్టి దశరథుడు పాదపద్మాలని ఆశ్రయించుకున్న హంస మాదిరి ఉన్నట్టు రామచంద్ర ప్రభు నత శిరస్కుడై తండ్రి గారికి నమస్కారం పెట్టి అర్థించేట. నాన్నగారు, నాకు పుణ్యాశ్రమాలు చూద్దాం, చూడండి శుద్ధ సంకల్పం. మనం కూడా అట్లా ఆశ్రయించాలని చెప్పడం కోసం తను ఆచరణ చేశారు కానీ అతను పుణ్యాశ్రమం దర్శనం చేయక్కర్లేదు. నేను పుణ్యాశ్రమానికి వెళ్ళాలని, తీర్థయాత్రలు చేయాలనుంది, మంచి మంచి క్షేత్రాలు దర్శించాలనుంది అని కోరుకుంటూ ఎప్పుడూ నేనేమి అడగలేదు కదా.
ఇదే ఆరంభంగా కోరుకుంటున్నాను కదా, మీరు తప్పనిసరిగా అనుగ్రహించాలి అని రామచంద్రుడు నమస్కారం చేశారు. తీర్థాని దేవసత్వాని వనాన్యాయతనాని చ దృష్టముత్కంఠి తాత మమేదం నాథమానసం. తపోవనాలు చూడాలని ఎంతో ఆతృతగా ఉంది మనస్సు. ఆ జ్ఞానులతో కూడుకున్నటువంటి ఆ వన్యభూములను చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతిగా ఉంటుందో అని కోరిక చూడండి. బాల్యం నుంచి కోరికలు ఎట్లా ఉత్పత్తి అవుతాయో, పువ్వు పుట్టగానే పరిమళం, పండు పుట్టగానే కంపు, ఆ లక్షణాలు తెలుస్తూనే ఉంటాయి. రామచంద్ర ప్రభువుకు 15 రాగానే వచ్చిన వాసన ఏమిటి? మహాత్ముల దర్శనం, సజ్జన సహవాసం, సత్గంధ విచారణం, సత్సంభాషణం, సత్క్రియలతో కూడుకున్నటువంటి ఆశ్రమ దర్శనం. ఇవి కావాలని కోరిక. అంతేకాని లౌకికంగా ఇది కావాలని కోరుకుంటే కనుక మహారాజు ఏం తక్కువ, కానీ ఏం కోరుకోలేదు. అట్లా అర్థిస్తూ తదేవా మర్జితాం పూర్వం సఫలాం కర్తుమర్హసి నథోస్తిభువనేనాథ త్వయా యోర్జిన మానితః. ఈ కోరిక మాత్రం మొట్టమొదటిగా కోరుకుంటున్నాను కనుక తప్పనిసరిగా అంగీకరించాలని అర్థించారు. ఇది సంప్రార్థితో రాజా వశిష్ఠేన సమంతద విచార్యముంచదేవేనాం రామం ప్రథమం అర్జునం. దశరథుడు వెంటనే వశిష్ఠుల వారిని రప్పించారు. వశిష్ఠుల వారితో మాట్లాడారు. ఏమండి, మా రాముడు తీర్థయాత్రకు వెళ్ళాలంటున్నాడు, వెళ్ళొచ్చునా? అయితే దశరథుడికి అంత మాత్రం తెలియదా అని గురుముఖత వచ్చినటువంటి వాక్యానికి ఉండే గొప్పతనాన్ని సూచింపజేశారు. ప్రతిదానికి గురువుతో ఒకసారి ముచ్చటించడం ఏం వాళ్ళకి తెలియకనా చేతకాకనా? దశరథుడు దశేంద్రియ కర్త, ఆ కోసల దేశాన్ని పరిపాలించే మహారాజు, 60,000 సంవత్సరాలు బతికేడు, అనుభవం తక్కువ ఉందా అంటే అన్ని అనుభవాలు పొంది తీర్థయాత్ర కొడుకుని పంపించాలంటే గురువుగారు అడగాల. అది ప్రతిదీ అప్లికేషన్ అక్కడ పెట్టుకోవాలా అంతే. గురు కరుణ వినా మరొకటి మార్గం లేదు గనక అక్కడికి వెళ్ళి ముచ్చటించి పంపమంటారా అని పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆశీస్సులతో వెళితే ఏ రకం దుఃఖాన్ని పొందకుండా తిరిగి వస్తారని సనాతన ధర్మం ఒకటి ఉంది కనుక ప్రథమ ప్రార్థిత రామ, మొట్టమొదటిగా రాముడు పాపం ఈ రోజే అడిగారు, వెళ్ళాలని పంపించమన్నారా? శుభే నక్షత్ర దివసే భాతృభ్యాం సహరాఘవ మంగళాలంకృతా వపుః కృతత్వాస్త్రయిన్యో ద్విజైః వసిష్ఠా ప్రహితైర్వప్రైః శాస్త్రైజ్ఞైః సమన్వితాః స్నిగ్ధైః కతిపయోరేవ రాజపుత్రా వరేసః అంబీవిర్బాహ్వీ స్వీర్ణా ఆలింగ్యభూషితః నిర్గాతా స్వకృతా తస్మాత్ తీర్థయాత్రా సముచ్యతే. యుద్ధం స్వపురాం పరుషే కోశేణ వాదితః ప్రియామాం పురస్త్రీణాం నైపుణ్యాం బంధురైః రాజలీలాః అవర్జ్యః విప్రగణాన్ పరిశృణో పరిశిష్యామి ఆలోకైన్ దిగంతస్య పరిచక్రామి జంగళాన్. రామచంద్ర ప్రభు పెడతాను మంచిది, మంచి సంకల్పం కలిగింది రాముడు కన్నా వశిష్ఠుల వారు. దశరథుడు ఎంతసేపు ఆలోచించారు కానీ అడగగానే శుభ సంకల్పం కలిగింది. చాలా ఆనందం, ఉదావహం. అయితే మంచి ముహూర్తం, మంచి తిథి, మంచి నక్షత్రం చూసి సంస్కరంగా రాముడిని పంపిద్దాం. ఏమండి, వశిష్ఠుల వారికి ఏం పిచ్చా చేదస్తామా? అన్ని ఆత్మీయం తెలుసు కదా, వారికి తెలుసు. నాకు అన్ని ఆత్మని తెలిసినంత మాత్రం చేత అందరికీ అన్ని ఆత్మని తెలియవద్దు. చెప్పులు వేసుకున్న వాడికి ముళ్ళు లేకుండా బాధ లేదు, కానీ చెప్పులు లేని వాళ్ళందరికీ ముళ్ళ బాధ ఉండనే ఉందిగా. కనుక లౌకికులుగా ఉండేవంటి వాళ్ళకి లౌకిక మార్గంలో ఉండే గొప్పతనాన్ని చూపిస్తూ వారితో ముచ్చటించక తప్పదు. కనుక శుభదినం, శుభ నక్షత్రం అన్ని చూశారు. రామచంద్ర ప్రభు వెళ్ళడం కోసం అని చెప్పి మంగళారావాలతో స్నానాలంకారాలు చేయించారు. అన్నదమ్ములందరూ కూడా బయలుదేరారు. వాళ్ళ వెనకాతలు కొంత కాల్బలం కూడా బయలుదేరింది. వారందరితో స్వస్తి వాదికని చెప్పే బ్రాహ్మణోత్తులు వచ్చారు, స్వస్తి చెప్పారు. వశిష్ఠుడు మొదలైన శాస్త్రజ్ఞులంతా వచ్చారు. ఈతమైన శాస్త్రధర్మం ప్రకారం ఈ ముహూర్తం మంచిది, బయలుదేరండి అని చెప్పారు. వశిష్ఠులు వారికి తెలుసు, ఏ ముహూర్తం పెడితే రాముడికి ఏది దొరుకుతుందో వారికి బాగా తెలుసు. నామకరణం చేసిన మహనీయుడు అతను కనుక. ఇప్పుడు ఈ ముహూర్తం ఎందుకంటే రామచంద్ర ప్రభు ద్వారా లోకానికి విశేషమైన ఉపనిషద్ మార్గం అందించడం కోసమని సుపతిది నిర్ణయించారు. రాముడు ఆరంభం కావాలి. అడుగు తీసి అడుగవతలు పెడితే కానీ విచారం కాదు, విచారం కలిగితే కానీ ఆ విచారం పోగొట్టే మార్గం అడగడు, అడిగితేనే కానీ లోకానికి చెప్పడానికి వీల్లేదు. కనుక స్వస్తి వాచకంతో రాజపుత్రులు సాచారులుగా ఉండి తల్లులందరి దగ్గరికి వెళ్ళేట్టు రామచంద్రుడు. మాటి మాటికి ఆలింగతై గట్టిగా వాటేసుకున్నట్టు ముగ్గురు తల్లులు ముద్దు పెట్టుకున్నట్టు. నాయనా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏం ఫారెన్ వెళ్ళిపోతున్నాను, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాను కాదు. మాతృవాత్సల్యం ఉండే గొప్పతనం ప్రతిదీ కూడా విశేషాంశంగా చూపించారు. తల్లుల ఆశీర్వచనం ప్రధానంగా ఉండాలి. మాతృదేవో భవ. అందుకని చాలా భాగాన్ని ముద్దు పెట్టుకున్నారు. దగ్గరగా గాఢ పరిశ్రమ సుఖానుభవం పొందారు. దశరథుడి దగ్గరికి వచ్చారు. తర్వాత తండ్రి గారు నమస్కారం చేస్తే అతను కూడా ఆనందంతో ఆశీర్వచనం చేశారు. ప్రథమంగా గురువు నమస్కారం చేసి వీరందరి దగ్గరికి వెళ్ళి వారి వందనాలు, వారి ఆశీర్వచనాలు కూడా తీసుకుని రామచంద్ర ప్రభు తీర్థయాత్రకు బయలుదేరారు. పురస్త్రీలందరూ కూడా వచ్చారు. పేలాలు మొదలైనవి చల్లారు, బంగారు పేలాలు చల్లారు, తీసుకువెళ్ళారు.
గ్రామం దాటించారు. హిమాలయాలు మొదలైనటువంటి ప్రాంతాలు చూసొస్తా అని చెప్పినప్పుడు ఎంత అదృష్టంతో రామచంద్ర అని వాళ్ళందరూ కూడా పొంగిపోతూ సమ్మానంగా కొంత దూరం వెళ్లారు. అందరు దేవన్లతోటి దిగంత వ్యాప్తమైనటువంటి కోసల దేశ సరిహద్దులు దాటిపోయినాడు రామచంద్రుడు. ఆధారభ్యాస్తస్మాత్ క్రమాత్ కోశల మండల స్నాన దాన తపో ధ్యాన పూర్వకం తదస్య. స్నానం చేస్తూ ధ్యానం చేస్తూ దానం చేస్తూ పెద్దల్ని చూస్తూ తీర్థయాత్రలు చేస్తూ చూడండి ఎన్ని విశేషాంశాలు. ఒకటి చేస్తూ ఒకటి చేయం మనం. స్నానం చేస్తూ ధ్యానం లేదు, ధ్యానం చేస్తే దానం లేదు, దానం చేస్తే దర్శనం లేదు. బస్సు రైట్ అంటాడు. అందుకని బాబు పోతూ మన టూరిస్ట్ ఇది. మీరు స్నానం చేస్తాను చెప్పు కూర్చుంటే మేము చూపించండి సగం గుడ్డ తట్టుకోవడం లేచిపోతున్నాం. స్నానం లేదు, స్నానం లేదు. అందుకని వారు వెళ్ళిన యాత్ర వేరు, ఇది వేరు. స్నాన దాన తపో ధ్యాన పూర్వకం తదర్శ. అన్ని చూశారు, ఆనందం పొందారు. మంచి మంచి క్షేత్రాల్లో తీర్థాల్లో స్నానం చేస్తున్నారు, అందరితో కలుసుకున్నారు. నదీ తీరాని పుణ్యాని వన్యాన్యాయతనాని చ జాంగలాని జనాంతేషు తటశ్చాప్తిమహీవృతం మందాకిని ఇందునిభాం కాళిందీ చోత్పలాలమహం సరస్వతి శతద్రుమాంచ చంద్రభాగ అమరావతి మొదలైన క్షేత్రాలు, చంద్రభాగ మొదలైన నదులు అన్నింటిలో కూడా గ్రంథులెడుతూ బయలుదేరుస్తున్నారు. స్వామి కాశీ వెళ్ళారు, చంద్రభాగం చూశారు, కాళిందులో ములిగారు. వేణించ కృష్ణవేణించ కృష్ణవేణి నదిలో స్నానం చేశారు కృష్ణమ్మ. యద్బంద సరయూ తథా సరయూ నది దగ్గర కూడా వచ్చారు, స్నానం చేశారు. వారణాసి శ్రీగిరించ కేదారం పుష్కరం తదా. కాశీ వెళ్ళారు, శ్రీగిరి మల్లికార్జును దర్శనం చేసుకున్నారు. మళ్ళా కేదార్నాథ్ వచ్చారు. మానసిం చక్రం సమరిస్తూ ఉత్తమామానసం పడవావాదనం దేవ తీర్థ బృందం ససాదనం. ఆ బృందంలో ఉండేవారు కూడా బ్రహ్మానంద పరవశులే, ఏడుపు మొహాల వాళ్ళు లేరు. ఏమండి కేదార్నాథ్ మీరు రావండి, చచ్చిపోతాం బాబు మీరు వెళ్ళండి అంటే మార్కంటే చక్కని జాతి చచ్చిపోతే నువ్వు బెర్రంటి ఉండిపోతావు. అక్కడ కాకపోతే ఇంకో తెలిసి వస్తాం. మన చావు నిజంగా రాసి పెడితే ఆ దారమ్మటే వెళ్ళక్కర్లేదు, అంత పెద్ద రోడ్డు మీద బస్సు వచ్చి పోయితుంది అక్కడ. దాంతో గోవింద అయితే ఇలా పీకి వెళ్తారు, వెనక్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఇక్కడ అటు వాడు కాస్త పదండి మేము వెళదామా ఇంకా ఆలస్యం ఎందుకు అనేవాళ్ళు. ఉత్తేజకరంగా ఉండాలి. ఉత్తిష్ట ప్రాప ఎవరో నువ్వున్న బాధకే మేలుకో, ఆ పదార్థాన్ని చేరుకో అని చెప్పేవాళ్ళు ఉండాలి. కానీ ఏమన్నా రోజులు బాగోతే ఎక్కడేమే ఉంటే కనుక అలాంటి వెనక్కి లాగేవాళ్ళు లేరు. అగ్నితీర్థం మహాతీర్థం ఇంద్రద్యుమ్న సరత్తదా సరసీం సరస్యేవ తదా సతరస లీలం. ఇంద్రసింహంలోకి వెళ్ళారు, అగ్నితీర్థంలో ములిగారు, మహాతీర్థంలో ములిగారు. స్వామిని కార్తికేయించ కాలగ్రామం హరిసభ. ఆ మహానుభావుడు ములగడం ద్వారా ఆ తీర్థాలకు పుణ్యం వచ్చిందన్న. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషిత. శాలిగ్రామం మీద జలం పడితే ఆ జలం సంప్రోక్షణ చేసుకుంటే అనేక జన్మల పాపం ఎట్లా పోతుందో అట్లా మహానదులన్నీ పవిత్రమే. రామచంద్ర ప్రభు పాదస్పృశతోటి వారు పురుంకులెడ్డంతో. నానాశ్చర్య విచిత్రాణి చతుర్భద్య తటాని చ ఇంజ మందర కుంజ కులశైల స్థలాని చ. నానా చిత్ర విచిత్రమైనటువంటి అన్ని తటాకాల్లో ములిగారు. వింజ మందర మొదలైన కులపర్వతాలని కూడా చూశారు, దర్శనం చేస్తూ. రాజఋషీణాంచ మహతాం బ్రహ్మ ఋషీణాంచ తదైవ చ దేవానాం బ్రాహ్మణాంచ పావనాశ్రయాం. పావనమైన ఆశ్రమాలను చూశారు. ఉత్తమ బ్రాహ్మణోత్తములందరినీ కూడా దర్శించారు. బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు ఉండేటువంటి ఆశ్రమాలని కూడా చూశారు. అట్లాంటి తీర ప్రాంతాలకు చేరి వారందరి దర్శనం, వారి స్పర్శనం, వారి ఆశీర్వచనం, వారి వాక్కులో ఉండే మహద్వైభవం అన్నీ గుర్తించి రామచంద్రుడు పులకించిపోయారు. ఎట్లా పులకించిపోయారంటే సూర్యకిరణాలు తాకేటప్పటికి పులకించి కమలం ఎట్లా వికసిస్తుందో అట్లా అంతవరకు లౌకికంతో ముడిపెట్టబడి ఇంతవరకు విద్యను నేర్చుకుని బాల్యావస్థలో ఉన్న రామచంద్రుడు హృదయ కమలం ఇప్పుడు పూర్ణ వైరాగ్యంతో వికసించడానికి సిద్ధమైంది. వారి కరుణాకిరణ ప్రసారించారు. భూయో భూయ సభబ్రాహ్మ భాతృభ్యాం సమానద చతుర్దీ దిగంతేషు సర్వనేవ మహీకటాన్. దిగంతాల కంటికి వెళ్ళిపోయినాడు. మరలా చూడవలసిన క్షేత్రాలని చూశాడు. రామచంద్ర ప్రభు ఇలా పరిభ్రమించి అమర కిన్నెర మానవమానితా సమమవ్యోలాకమహీ మహిళాకమం ఉపయాయా స్వగృహం రాఘవనందనో విహృతుక శివలోకమీశ్వర. సురుడు నరుడు కిన్నరుల చేత పూజింపబడేటువంటి సదాశివుడు అంతటా సంచారం చేసి తనని ఆశ్రయించిన వారందరికీ అన్నప్రదాతగా ఉండి అందరికీ అన్నాన్నిచ్చి ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత కైలాసానికి మరలా ఎట్లా వెళ్ళిపోతారో అట్లా తీర్థయాత్రలన్నీ పరిసమాప్తి చేసుకున్న రామచంద్ర ప్రభు మరలా గృహానికి వేయించేశారు. కోసల దేశంలో అడుగుపెట్టారు. అట్లా అడుగుపెట్టిన రామచంద్ర ప్రభు కైలాసానికి తిరిగి వచ్చిన సదాశివుడిలా కనబడుతున్నారు అని చెప్పారు. వాల్మీకి మహర్షి అంటున్నారు, రామా పుష్పాంజలి వ్రాతైర్వికీర్ణ పురవాసిభిః
వివేశం గృహ శ్రీమాన్ జయంతో ఇష్టపొందిరా. పురవాసులందరూ కూడా పుష్పాలతో అర్చించారు. శ్రీరామచంద్రుడు వస్తుంటే జయంతుడు స్వర్గప్రవేశం చేసినట్టుగా మహదానంద పరుషులైపోయినారు. ప్రణానాథ పితరం వశిష్టం భాతృబాంధవాన్ బ్రాహ్మణానాం కులవృద్ధంచ రాఘవాగతా. జ్ఞాతులు, భాతృగణాలు, బ్రాహ్మణులు, తల్లిదండ్రులు, వశిష్ఠుల వారు కూడా రామచంద్ర ప్రభు రాకతోటి ఎంతో ఆనందపరవశులైపోయినారు. ఇట్లా రామచంద్ర ప్రభు తీర్థయాత్రలు చేసుకొస్తే తీర్థయాత్రలు చేసి వచ్చిన వాళ్ళ బ్యాండ్ మేడంతో మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంట్లోనే పూజ చేసి మనమే తినేస్తాం. అలా కాదు, ఇక్కడ 8 రోజులు ఉత్సవం చేశారంటున్నారు. రామచంద్ర ప్రభు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన సందర్భంగా బహువాదా దివాన్యష్టౌ రామాగమనవృత్తాః సుఖం ఉత్తమ జన్మనోక్త కళా కోలాహలంకులం. ప్రజలందరూ కూడా కోలాహలంగా ఉండేటట్టు అంతమందికి అన్నదానం చేశారు. 8 రోజులు ఎడతెరిపి లేకుండా హాయిగా 2 పూట్ల భోంచేసి వస్తున్నాయి. వీళ్ళ ఆనందం ఇంకేం చెప్పాలి, వంటక్కర్లు ఏంటో అంత ఆనందంగా ఉంటుంది. అందులో రామచంద్ర ప్రభు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చారు. వారు దర్శనం చేసుకుంటూ అక్కడ వారు భోజనం పెడితే హాయిగా తింటూ వారు చెప్పే మాటలు వింటూ బ్రహ్మానందంలో కోలాహలంగా మునిగి తేలుతున్నట్ట ప్రజలందరూ కూడా. ఇట్లా రామచంద్ర ప్రభు దేశాల గురించి, ఆ దేశాల్లో ఉండే గొప్ప గొప్ప వస్తువుల గురించి అన్ని విచారణ చేసుకుంటూ జ్ఞాన చర్చలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కథాది సువిత్రాది వశిష్టాది సహా సీత దిన చతుర్భంగం జ్ఞాన గర్భ విదారత జగామా పిత్రానుజాతో జ్ఞాతో మహత్యా సేవయా వృతా పరాహమిదా కేటం వనమా కేటకేచ్ఛ్యా. చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు, సభాప్రవేశం చేస్తున్నారు తండ్రి గారితో. అక్కడ బ్రహ్మజ్ఞానతాలకు ప్రవచనాలు వింటున్నారు. మరలా ఆహారం తీసుకుని హాయిగా అటవీ ప్రాంతాలకు వెళ్ళి వన్యవరాహాలని వాటిని వేటాడుతున్నారు. అట్లా కాలక్షేపం చేస్తూ కొన్నాళ్ళు గడిపారు. అయితే తీర్థయాత్ర నుంచి వచ్చిన తర్వాత రాముడు పూర్వం ఉన్నట్టుగా మాత్రం ఉండకుండా కొద్ది కొద్దిగా మార్పున్నట్టు కనబడుతున్నారు దశరథుడికి. ద్రౌపదీ స్వయంవరే మనోజ్ఞ సుజన చేసి చంద్రిక పరినిధాదినాని సాజేష్ట స్ఫుతా సుధారసపేశలం. ఏమిటో రసం కాస్త పిండీసిన తర్వాత ఆ తేనె పట్టు ఉంటుంది, ఆ తేనెంతా పిండీసం చెట్టు ఉంటుంది, అట్లా క్షీణించిపోయినట్టుగా కనబడుతున్నట్టు రామచంద్రుడు. ఈ రామచంద్రుడికి క్షీణదశ ఎందుకు వచ్చిందో ఆలోచించలేకపోతున్నారు. అయితే శరీరం బడలికి అయిందేమో తీర్థయాత్రల వల్ల అనుకున్నారు. అంతా మన ఆలోచన దశరథుడు. పిల్లవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొస్తే 4 గంటలు కష్టపడితే 8 గంటలు రెస్ట్. అట్లా పాపం పిల్లవాడికి విశ్రాంతి లేదేమో అని చేత అట్లా ఉన్నారనుకున్నారు. అతను షోడశే వర్షే వర్తమానే రఘుద్వహే రామానుమాయిన తదా శత్రుఘ్నే లక్ష్మణే చ భరతే సంస్థిత నిత్యం మాతా మహగృహే సుతం పాలయన్ నిత్యం రాజ్ఞీ యదా వచరాం జన్యతార్థం చ పుత్రాణాం ప్రత్యాం సహమంత్రిభిః కృతమంత్రే మహాప్రాజ్ఞే తజ్ఞే దశరథన్ నృపే కృతాయాం తీర్థయాత్రాణాం రామో నిజ గృహే స్థిత జగామానుదినం కార్యం శరీరదివాలం సరహ. చూస్తున్నారు, రోజు వెళుతున్నారు. మంత్రులు మొదలైన వాళ్ళ ఇంటికి ముచ్చటిస్తున్నారు, ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు మొదలైన వాళ్ళని చూస్తుంటే వాళ్ళు కూడా వాడిపోయిన ముఖాలతో ఉన్నారు. ఎట్లా ఉంది రాముడి పరిస్థితి అని చెప్పి అప్పుడప్పుడు చూస్తుంటే శరత్కాలంలో సరోవరం ఎలాగ సన్నబడిపోయి క్షీణించి ప్రవహిస్తూ ఉంటాయో అట్లా ప్రకాశమైన వదనారవిందం ఉంది, కానీ ఆ ప్రకాశంలో పూర్ణ వికాసం లేదు. అట్లా ఉండేటువంటి ముఖ కమలంతో ఉండే రామచంద్ర ప్రభుని చూశారట దశరథుడు. ఏం పిల్లవాడు సృష్టిపుతంగా ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి చూశారు, రాముడే కాదు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా అనుయాడు. అంగచతుష్టయం అంతా కూడా అట్లనే దుఃఖంలో ఉన్నట్టుగా కనబడ్డారు. ఏమిటి, తాతగారింటికి వెళ్ళొచ్చిన తర్వాత తీర్థయాత్రకు వెళ్ళొచ్చాక ఆనందంగా ఉంటారు, వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకుని హాయిగా తిరగాలి, కానీ ఇదేంటి వీళ్ళంతా దిగులు మహాతో ఉన్నారు అని ఆలోచించుకున్నారు. సరే, ఎందుకైనా మంచి కొంతకాలం ఊరుకుంటే వీళ్ళ శరీర బట్టలు తీరిన తర్వాత ఇంకా నీరసంగా ఉండి ఇంకా వారికి ఏదో బాధ ఉన్నట్టుగా ఉంటే అప్పుడు గుర్తిద్దాం ఆలోచించుకుంటూ ఊరుకున్నారు. తీర్థయాత్ర నుంచి రావడం చేతనే కృషించారంటున్నారు తండ్రి గారు. కుమార్స్య విశాలాఖ్యం పాండుత ముఖమాదరే పాప పుల్లదళం శుక్లం తాలియా నివాంబుజం. నీళ్లలోంచి తామర పువ్వు తీసి పడేస్తే ఎట్లా వాడిపోతుందో, మకరందం తాగుతున్న దాన్ని దూరంగా నెట్టేస్తే 9 ఎట్లా బాధపడుతుందో ఆ రీతిగా వికసించి కమలాల్లా ఉన్న నేత్రాలతో చూస్తున్నాడు. కానీ ఆ నేత్రాలు శూన్య నేత్రాలు. ఆ దృష్టి రావాలి, చూపులోని చూపులో చూపు చూడరా. శూన్యమైన చూపు అంటే అలా వెర్రి చూపు చూసుకుంటూ కూర్చోవడం కాదు. ఆ చూపు ఆలోచనాగతమై ఉండాలి. నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నా గతి ఏమీ ఆలోచిస్తున్నప్పుడు చూపు ఆగిపోతుంది. అప్పుడు మనం ముద్ర పట్టక్కర్లేదు. మనకేదో సడన్ గా ఒక వార్త వచ్చింది, నీ స్నేహితుడు చచ్చిపోయినాడు. నిన్న 1 గంట దాకా మాట్లాడను,
ఉండిపోతారు. అంటే ప్రాణాయామం చెప్పకుండానే ఆగిపోయింది, ప్రాణాలు స్తంభిస్తే మనకు తెలియదు. అట్లానే చూపు కూడా ఆగిపోయింది. అలా అయిపోయాను, అలా అయిపోయి నేను మాట్లాడాను కదా. అంటే మనకన్నా వేరు, మనతో సన్నిహితంగా ఉండేవాడు పోయాడు అనేటప్పటికీ అకస్మాత్తుగా మనస్సుకు వచ్చినటువంటి ఆ షాక్ చేత మనస్సు స్తంభిపోతుంది. అట్లా రామచంద్ర ప్రభు చూపు అట్లా ఉంది. చూస్తూ ఉంటే ఏదో వస్తువుని కోల్పోయినట్లు కనబడుతున్నారు. ఇన్ని వస్తువులు ఉన్నాయి, రాజ్యంలో భాగం ఉంది, భాగ్యం ఉంది, తల్లి తండ్రులు అందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, భగభాగ్యాలకు ఏం తక్కువ లేదు. ఎందుకు అట్లా ఉన్నాడు? కపోలతల సంలీన పాణిభి పద్మాసన స్థిత చింతా పరవశస్తుషు తూషీభూత్నమ వ్యాపారో బభూవ ఏమి చేయట్లేదు, అవ్యాపార పనేం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? పద్మాసన స్థిత, పద్మాసనం మీద కూర్చున్నాడు. కపోలతల సంలీల పాణిభి, కపోలం మీ చేట్లా పెట్టుకున్నారు, ఈ చేయి కాస్త ఇలా అంచుకున్నారు, పద్మాసనం మీద కూర్చున్నారు, నన్ను పుట్టించావా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. చింతా పరవస్తూషి, చింతతో ఉన్నాడు. ఆ విచారం కారణం ఏమిటో తెలియదు. కుశాంగశ్చయా యుక్తా ఖేదో పరమ దుర్మనా నోవాచ కశ్చిత్ కించిల్లి కర్మార్పితో మనః. చింత చేత చిక్కిపోయినాడు. శ్రీరాముడు విమనస్కుడుగా ఉన్నాడు, బొమ్మలా ఉన్నాడు, ఎవరు వెళ్ళినా మాట్లాడటం లేదు. మనకు నాన్నగారు వస్తే అమ్మగారు వస్తే లేచి నిలబడేవాడు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నట్టు కూడా గుర్తించడం లేదు. ఎవరైనా వచ్చి మాట్లాడితే కూడా వేసటగా మొహమాట చెప్పుకుంటున్నాడు, కానీ అందరితో మాట్లాడాలని లేదు. సంగరతో వా సంగ విహీన అని చెప్పుకొచ్చారు. అనుభవానందం దొరికేంత వరకు అభ్యాసావస్థలు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే సంఘం త్యక్త్వా సుఖం వ్రజేత, సంఘాన్ని వదులు. ఈ ముదినక్షర సంఘాన్ని వదిలితే కానీ సుఖం దొరకదు. సంఘంలో ఉన్నంత వరకు ఏదో రకం దుఃఖమే. వాళ్ళు అంటారనో, వీళ్ళు అంటారనో, వీళ్ళు చూస్తారనో, వాళ్ళు చేస్తారనో, వాళ్ళు ఏమైనా అనుకుంటారనో. సంఘం కదూ, సంఘం అన్నాక కట్టుబడక తప్పదు. సంఘాన్ని వదిలితే కానీ కొన్ని దుఃఖాలకు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఇదేం తప్పు పనా, దోషమా, దీంట్లో ఏమైనా పాపమా? ఆ విచారణ మనం చేసుకోవాలి. ఎవరికి వారు చేసుకున్నప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అందుకు సంఘం త్యక్త్వా, వదిలే శృతి ప్రమాణం. సంఘం త్యక్త్వా సుఖం వ్రజేత్. కొన్ని పనులు చేస్తున్నప్పుడు సంఘాన్ని మినహాయించే పనులు చేయాలి. ఏమండి, నేను ధర్మకార్యం పురాణ శ్రవణానికి వెళుతున్నాను, సంఘంతో సంబంధం ఉందా? త్యక్త్వా, వదిలే. ఆ సంఘం అనుకుంటారని జ్ఞాన విచారణ మానుకుంటే రేపు తరించే అవకాశం ఉందా? ఈ అనుకున్న సంఘం ఎవరైనా జ్ఞానానికి మార్గం చూపించి పంపుతారా? భోజనానికి వెళ్ళొస్తున్నా అండి, తిండి పెట్టే వాళ్ళు పిలుస్తూ ఉంటే భోజనానికి వెళ్ళకపోతే వద్దన్న వాడు ఏమైనా భోజనం పెడతాడా? నీ కడుపు నింపుతాడా? త్యక్త్వా, వదిలే. ఎప్పటి వరకు వదలాలి? మనం ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ధర్మానికి విఘాతం చేసే దేహాన్ని కూడా పరిత్యక్త అన్నారు బుద్ధ భగవాన్. ఈ దేహమే ధర్మాటంకం కనుక దీన్ని కూడా తీసిపారి అన్నా. నువ్వు చావు, నేను కదలని పద్మాసనం కూర్చున్నాను, తిమ్మిరెక్కిపోయింది, ఇంకా విగితే ఇంకా విగు, చచ్చిపో, ఎంతసేపు విగుతావు. తిట్టుకుంటూ ఉంటాడు ఒకడు, మనం మెదలకుండా కూర్చున్నాను. తిడతాడు 8 గంటలు తిడతాడు, నోరు పడిపోతుంది. తిట్టకుండా ఉందా అని అనుకోక్కర్లేదు, అనుకోకుండా నోరు ఆగిపోతుంది. మంచిగా తాగితే మడి చెప్తాను, తిట్టు. భోజనం చేసి కూడా వచ్చి తిట్టు, అంతే తిడతావు. తిట్టి జమ పడిపోయేటప్పటికి ఇంకా మాటలేదు. అట్లనే ఇంద్రియాలన్నీ కొంతవరకు పనిచేస్తాయి, కానీ తర్వాత పనిచేయవు. ఇంద్రియాలు పని చేయనప్పుడు కూడా పనిచేసే వస్తువు ఒకటి ఉంది, అది గుర్తిస్తే పూర్ణం. కనుక సంఘం త్యక్త్వా, విడిచిపెట్టు. సంఘంతో సంబంధం లేదు. అయితే సంఘంతో ఎంతవరకు సంబంధం? నీ పని జరుపుకుంది. మనం అందరం అదే కాదు రాజనీతి. ఎక్కడెక్కడ పనులు తగ్గపెట్టుకుంటాం, గుడ్ మార్నింగ్ అంటున్నా, పని అయిపోయినా అక్కడ తీసుకుంటాం. మనకు తెలిసి విద్య. అయితే ఇంకొక విద్య మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సంఘంలో అట్లా ఉంటూ అవసరమై మన జ్ఞాన విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇంకా పోచుకోలు కబుర్లు చేస్తుంటారు, రేపు మళ్ళీ మీటారు అని చెప్పేసి వచ్చాం. మనకు తెలుసు కదా విద్య. వచ్చేసి ఇక్కడ కూర్చుని ఈ విషయాన్ని గుర్తించుకుని మళ్ళా సంఘంలో కలుస్తూ ఉంది. ఇది చేస్తూ ఉంటే మంచిది. ఇప్పుడు రామచంద్ర ప్రభు పనిచేశారు. సంఘం త్యక్త్వా. తల్లిదండ్రులు వస్తే మాట్లాడలేదు, మంత్రులు వస్తే మాట్లాడలేదు, బంధుమిత్రులు వస్తే మాట్లాడలేదు. ఎవరొచ్చినా విముఖతగా ఉన్నా. స్వామివారు ఎందుకు అట్లా ఉన్నారు ఎవరికి తెలియదు. ఏమీ మాట్లాడకుండా మౌనంతో కూర్చున్నారు. ఖేదన పరిజనాని సౌ ప్రార్థమాన పునః చకారక్మచారాంచం పరిగ్లాముఖం భుజ. మాటికి విచారంతో ప్రార్థిస్తున్నారు. అంతమంది వచ్చి, స్వామి మీరు దినకృత్యాలు కూడా తీర్చుకోరేమిటి అంటున్నారు కింకర్లు వచ్చి. ఏం మాట్లాడుతుంది? మొహమైన కడుకోరా బాబాయ్, అక్కడి నుంచి లేచిపోవడం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు, ఒక్కొక్క రకంగా భావన వారిలో విజృంభింపజేస్తున్నారు. ఏం మాట్లాడట్లేదు. అతి కష్టం మీద ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి, నైనా ఎవరు వచ్చినా లేవట్లేట్లే అంటే బలవంతంగా లేచి అదంతా దావనం చేసుకుని స్నానం చేసి మళ్ళీ కూర్చుంటున్నాను. ఏమైనా అట్లా కూర్చున్నావు? మరలా మౌనం. ఎందుకో తెలియదు.
ఏవం గుణ విశిష్టం తం రామం గుణాగుణాకరం ఆలోక్య భ్రాతరామశ్చారామేవాయ తద్భతాం. గుణ సముద్రుడైన రాముడు ఈ స్థితిలో ఉన్నాడు. అతని సోదరులు కూడా అతనిలాగే చిత్ర పరకాల్లో ఉన్నారు. వీళ్ళంతా ఒకటి కాటికి ముందు వాడు ఎలా ఉంటే వెనక వాడు అదే. ఇంట్లో అనుకునే వస్తారు ఎక్కడికైనా వెళితే మన నలుగురు ఒక మాట ఉండాలని అనుకుని వచ్చిన తర్వాత సినిమాకి పోయారంటే సినిమా కథ అక్కడ ఉపన్యాసానికి వెళ్ళని చెప్పాలి. నువ్వు కూడా అలాగ అంటే ఎవరితో తుసుకుమని జారిందంటే వాళ్ళు పట్టుకుని అవతల వాళ్ళు అంటారు ఖండించి వీళ్ళు ప్రాణం తీసి మీరు ఎక్కడికి వెళ్ళారు సినిమా హాల్ దగ్గర కనబడేట్టున్నారే వీటి తోడు ఉన్నారే అన్నారే అన్నాం అంటే వాళ్ళు తుసుకుమని జారిపోతారు. జాగ్రత్తని పట్టుకోవడం. అందుకని ముందే వీళ్ళు కస్టడీలో ఉండి మన నలుగురు ఒక మాటలో ఉండాలి. అక్కడికెళ్ళా ఉపన్యాసం అలాగని చెప్పుకుని అక్కడికి వెళ్ళి వారు అడిగేటప్పటికి ఉపన్యాసం చెప్పినట్టు రామచంద్ర ప్రభు ఎట్లా చిత్రబలకంగా ఉన్నారో అట్లని. ఏరా భర్త నువ్వు లక్ష్మణ శత్రుఘ్న అందరూ ఉంటే ఎవరు మాట్లాడు. బ్రాహ్మణులు వేస్తే వీళ్ళు వేస్తున్నారు. ఎట్లా ఉన్నారంటే నీడ మాదిరి ఉన్నారు. ఛాయా మాత్రం కూడా రాముడు తాలూకు నేడేమో ఈ ముగ్గురు అన్నట్టు రాముడు లేసి తెలియస్తున్నారు. కూర్చుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, మౌనంగా ఉన్నారు, మాట్లాడటం లేదు. కాదే పుత్ర ఘన చింత్యేత్యాం రామం పునః అపృచ్ఛం స్నిగ్ధయా వాచ నైవా కదా కదశ్చ. కుమారుడు దగ్గరికి వచ్చారు. పాపం పుత్ర నీకు ఏమిట్రా చింత, ఎందుకు దుఃఖం అని దశరథుడు అనేక పర్యాలు స్నేహపూర్వకంగా ప్రశ్నించారు. రాముడే నీ పలకలేదు. ఆ పలకడం ఏమిటో రేపు చెప్పుకుందాం. ఏం పలుకుతారో, ఏ విషయాన్ని చర్చిస్తారో ఆ చర్చించే విషయాంశాన్ని రేపు చెప్పుకుందాం. ఇంతవరకు విన్నదాన్ని ప్రజ్ఞాపం చేసుకోండి. లౌకికంతో ముడిపెట్టి చెప్పిన మాటలే మీకు మిగిలితే అసలు కథ మిగలదు. కనుక అది ఇది కూడా ఆలోచించుకుంటూ అనుభవానందాన్ని పొందుతుగాక. ఓం తత్సత్ బ్రహ్మాత్మ. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. శివ 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 శంకర శివ హర 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 శంకర శివ. శంభో మహాదేవ శంకర శివ. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.